Anita was living in a hostel. నేను ఆర్మీ అకామిడేషన్ లో కోర్స్ కంప్లీట్ కాగానే we used to go out here from the hospital. We used to go for lunch. మా హెచ్ఓడి అంటారు ఇక్కడ రోజు ఒక ఆఫీసర్ వచ్చి కూర్చుంటారు, నీ స్కూటర్ మీద ఉంటారు. ఎవరు అదే తెలీదు సార్. మా మ్యారేజ్ అయిన రెండో రోజుకి ఒక ప్రొఫెసర్ గారు నాకు కలిసి మీరు మీ ఆవిడ గారు చెప్పండి ఫీల్డ్ ఇచ్చేసి ఇది ఇంకో వేరే ఏదైనా స్పెషలైజేషన్ తీసుకోమని. మీకు తెలుసు బోత్ ఆఫ్ యూ హ్యావ్ ఛాలెంజింగ్ కరియర్స్. మీకు ఒక 2 years లో మళ్ళీ పోస్టింగ్ వచ్చేస్తుంది. అప్పుడు కాంప్రమైజ్ డెఫినెట్ కావాలి. ఆ కాంప్రమైజింగ్ సిచ్యువేషన్ ఏంటంటే ఐదర్ మీ దగ్గరికి ఆవిడ రావాలి ఆర్ మీరు ఆవిడ దగ్గరికి వెళ్ళాలి. రేపు నా ప్రెజెంటేషన్ ఉంది బా, ఇవన్నీ రాశాను, ఇది ఓహెచ్పి మీద ఎక్కేసి నేను వెళ్తున్నాను అనేసి షీ యూజ్డ్ టు గివ్ మీ స్లైడ్స్ కదా. అప్పుడు నాకు అర్థమైంది నేను ఎందుకు బీసీఎస్ చేశాను. ఎందుకంటే ఫ్యూచర్ లో ఆవిడ గారి కోసం ఆ స్లైడ్స్ చేయాలి కదా. God had a plan. అనిత went through a bad health మధ్యలో. సిటీలో ఉన్న డాక్టర్ స్పెషలిస్ట్ చూడలేదని కాదు, ఎవ్రీ బిగ్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ అక్కడ అన్ని వెళ్ళాయి. నోబడి కుడ్ ఐడెంటిఫై వాట్ వాస్ ద ప్రాబ్లమ్. అప్పుడు నాకు అర్థమైంది, I met her father was in 97 అనుకుంటా. My father-in-law purchased 2 big books for her, each costing 5,000 rupees. మన శాలరీ ఏమో 10,000. అది ఒకటే అన్నారు, బాబు ఇలాంటి బుక్లు కంటిన్యూస్ కొనుక్కుంటుండాలా, వాట్ ఈస్ యువర్ శాలరీ. ఇన్ 25 years ఐ థింక్ మేము ఇద్దరము మహా అంటే 5 years టుగెదర్ ఉన్నాము. 20 years we lived away. హలో హాయ్, వెల్కమ్ టు గాయత్రి భార్గవీస్ పాడ్కాస్ట్ ది నవరస. హ్యాపీ వ్యాలంటైన్స్ డే స్పెషల్గా ఇవాళ నా దగ్గర 25 హ్యాపీ ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్ ఆన్ వ్యాలంటైన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న కపుల్ ఉన్నారు. లవ్ ఇస్ నాట్ అబౌట్ జస్ట్ ప్రేమించడం అనేది అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్, అండర్స్టాండింగ్ అని చెప్తూ ఈ కపుల్ ఎందుకు స్పెషల్ అంటే నాకు బాగా తెలిసిన వాళ్ళు. ఒకళ్ళు మేజర్ సునీల్ హూజ్ అన్ ఇన్ఫెంట్రీ ఆఫీసర్ ఇన్ ది ఆర్మీ, అండ్ ఇంకొకళ్ళు డాక్టర్ అనితా భల్లా హూజ్ అ కార్డియోథొరాసిక్ సర్జన్. సో ఈ ఇద్దరి ఆపరేషన్స్ ఎలా ఉన్నాయి ఇన్ లైఫ్ తెలుసుకుందాం on a special Valentine episode of Operation Valentine. Cardiothoracic surgeon Dr. Anita Balla. Hello Dr. Anita. నమస్తే. Namaskaram. And Major Sunil Shetty, welcome. Namaskaram. Nice to see both of you. Happy Valentine's Day and happy married life. A silver jubilee celebrations. థ్యాంక్ యూ. So కంగ్రాచులేషన్స్ అండ్ మోర్ ఇయర్స్ విత్ గుడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ మీ ఇద్దరికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ అని రావడం కాకుండా ఇవాళ ఐ కాల్డ్ యూ ఆన్ అ వెరీ స్పెషల్ నోట్ దట్ యూ ఇన్స్పైర్ అ లాట్ ఆఫ్ దెమ్ అండ్ బోత్ ఆఫ్ యూ. అంటే మీ ఇద్దరు కూడా యూ హ్యావ్ యువర్ ఓన్ వాక్ ఆఫ్ లైఫ్. మీరు బీయింగ్ ఎ మేజర్ ఇన్ ది ఆర్మీ, అది కూడా ఇన్ఫెంట్రీ అంటే ఫ్రంట్ ఎండ్ ఆఫీసర్. మీరు యూ ఆర్ దేర్ ఆన్ ద జాబ్ ఫైటింగ్ ఆన్ ద ఫీల్డ్. అండ్ షీ ఈజ్ ఆల్సో ఇన్ హర్ జాబ్ ఆపరేషన్ విచ్ ఇస్ ఆపరేషన్స్ చేయడం, ఎమర్జెన్సీస్ రావడం అండ్ కార్డియోథొరాసిక్ సర్జరీ. సో ఐఎమ్ ష్యూర్ యువర్ లైఫ్ విల్ బీ ఎక్సైటింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు లిసన్ టు. సో ఫస్ట్ నేను అడిగేది ఏంటంటే డాక్టర్ అనితా భల్లా గురించి చెప్పాలి. షీ ఈజ్ అన్ అచీవర్ బై హర్ సెల్ఫ్. ఇక్కడ లోకల్గా కూడా అవార్డ్ వచ్చింది కదా. ఫస్ట్ వాజ్ బన్సంగా అవార్డ్ in January. Then on Doctor's Day I got the Excellency Award from the Governor, as well as Doctor's Day award of a Shiromani award for Doctor's Day. Yay, basically. that's nice. Thank you. So that's an achievement. అదొకటి. రెండోది ఏంటంటే షీ ఆల్సో హ్యాస్ మల్టిపుల్ ఫస్ట్ టు హర్ నేమ్. అంటే షీ ద ఫస్ట్ డాక్టర్ ఇన్ సిక్ కార్డియోథొరాసిక్ సర్జన్, హార్ట్ సర్జన్ యాజ్ దే కాల్ జనరల్ టర్మ్స్ లో అమంగ్ సిక్ విమెన్ హార్ట్ సర్జన్. అది కాక మన తెలంగాణ చూసుకుంటే యాజ్ అ డొమిసైల్ ఫస్ట్ విమెన్ హార్ట్ సర్జన్ వాజ్ హెచ్ఓడి ఫర్ కార్డియోథొరాసిక్. ఇంకా బికాస్ షీ మ్యారీడ్ మీ, నేను అంటుంటాను కైండ్లీ సేవ్ ఫర్ షెట్టీస్ బంట్ ఆల్సో యు ఆర్ ద ఫస్ట్. yes అవును కదా, అంటే కొంచెం తీసుకోవాలి కదా క్రెడిట్. రెండు సైడ్లు తీసుకోవచ్చు, అంతే కదా, that's the advantage. బట్ ఐఎమ్ మోర్ ప్రౌడ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ షీ ద 4th విమెన్ హార్ట్ సర్జన్ ఇన్ ఇండియా. అంటే అది వెరీ ఇంపార్టెంట్ థింగ్, రైట్? వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈవెన్ టుడే మీరు 2026లో చూసుకున్నా many areas lo women are not able to come forward. Breaking that ceiling is difficult in certain areas. So 2001 she got into cardiothoracic surgery. We got married also same year. So I had two challenges firing at the same time. January I joined cardiothoracic surgery, February I got married. Within a month I was on the extreme front. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ 25 years బ్యాక్ ఆల్సో ఆ టైంలో కార్డియోథొరాసిక్ సర్జరీ వెళ్ళడం యాజ్ అ లేడీ and trying to do it here. ఎందుకంటే దీంట్లో ఐ స్టిల్ రిమెంబర్ వన్ ఇన్సిడెంట్, ఐ విల్ నాట్ నేమ్ పీపుల్. మా మ్యారేజ్ అయిన రెండో రోజుకి ఒక ప్రొఫెసర్ గారు నాకు కలిసి అండ్ హర్ ఓన్ ప్రొఫెసర్ ఏం చెప్పారంటే
మీరు మీ ఆవిడ గారు చెప్పండి ఫీల్డ్ ఇచ్చేసి ఇది ఇంకో వేరే ఏదైనా స్పెషలైజేషన్ తీసుకోమని. ఎందుకు? సో నేను ఎందుకు సార్ అంటే ఇది చాలా టఫ్, వాట్ ఈ సెట్ ఈస్ కరెక్ట్. సో అంటే చాలా టఫ్, దీంట్లో కమిట్మెంట్ ప్లస్ లేట్ నైట్స్ డ్యూటీస్ ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ విల్ గో ఫర్ అ కంప్లీట్ టాస్ అంటే నేను అన్నాను సార్ అది నాకు తెలిసే చేసుకున్నాను పెళ్ళి, సో ఐ విల్ నాట్ ఆస్క్ హర్ టు చేంజ్. సో అంటే 25 years బ్యాక్ వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళి మీరు అది చూస్తే ఈ రోజు కూడా టుడే ఆల్సో ఇఫ్ యూ గో అండ్ చెక్, ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ నంబర్స్ బట్ మై అండర్స్టాండింగ్ ఈస్ వాట్ ఐ హియర్ ఫ్రమ్ హర్, 10 ladies join చేస్తే I don't think even one of them is getting into one of them is getting into cardiothoracic. So 25 years back doing it, that requires that kind of commitment, passion for cardiothoracic surgery. అంటే మనం గైనకాలజీ కానివ్వండి వేరే తీసుకోవచ్చు, రేడియాలజీ అవన్నీ తీసుకోవచ్చు, కానీ కార్డియోథొరాసిక్లో దిస్ ఇస్ అ ఛాలెంజ్. ఫ్యామిలీ లైఫ్ డెఫినెట్లీ టేక్స్ అ హిట్. So I think that's a big achievement in terms of what she decided to do. And again, I always say this, only a Punjabi could have done that. Okay, only an army infantry can go and marry a Punjabi girl. Punjabi girl. So both have taken the right risk, risk takers, right? Only Punjabi girl could have done that, and only an infantry guy could marry a Punjabi girl. Very nice. Anita, you have to say. Yeah. I think cardiothoracic surgery is a challenge both for men and women. As they say, it takes a whole village to raise a child. For a cardiothoracic surgeon, whether male or female, it raise a whole village. అది అవసరమవుతుంది వాళ్ళకి అంతా సపోర్ట్ చేయడానికి. ఇంట్లో సపోర్ట్ అయితే ఇట్ ఈస్ వెరీ నెసెసరీ ఐదర్ ఇఫ్ యూర్ అ మేల్ ఆర్ అ ఫీమేల్ ఎస్ యూ రిక్వైర్ అ లిటిల్ మోర్ సపోర్ట్ బికాస్ యూఆర్ ఆల్సో నాట్ ఓన్లీ అ సర్జన్, యూఆర్ ఆల్సో అ మదర్, అ డాటర్, wife actually takes a back seat because if you have a support from your husband, he becomes, is like, other half of you. You say the better half or bitter half or whatever you say, it gets amalgamated into you actually. So Shiva Shakti, as they say. So Shiva is nothing without Shakti, Shakti is nothing without Shiva. This is the perfect combination, is cardiothoracic surgery, where where tempers, where emotions, everything can go high, wrong. You have to know when to, actually I learned from him, there are certain times that you have to backstep, otherwise I had a very bad temper. I learned from him how to become more patient, and that actually taught me in my career also. దానికి చాలా ఉపయోగపడింది. ఉపయోగపడిందా? నేను ఒకటి చెప్పకుండా మెచ్చుకోవాల్సింది ఏంటంటే మీది బీయింగ్ ఏ గవర్నమెంట్ డాక్టర్, గవర్నమెంట్లో మీరు ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ విమెన్ అనుకుంటా హూస్ ఆఫ్ కోర్స్ ద కార్డియోథొరాసిక్ సర్జన్. బయటకు వెళ్తే మీరు చేసుకోవచ్చు, కానీ మీ కమిట్మెంట్ నాకు తెలుసు, బికాజ్ నేను మీతో ఎన్నో పనులు చేశాను కాబట్టి ఐ నో దట్ కమిట్మెంట్. బట్ బిఫోర్ వి గెట్ దేర్, నేను ఫస్ట్ అడుగుదాం, ఎవరెవరిని ప్రపోజ్ చేశారు? He proposed. I disposed immediately. Disposed. కానీ after, but then he persisted. Persistence paid. అవునా? పర్సిస్టెన్స్ చేయాలంటారా? ఎందుకు మీరు ఫస్ట్ చెప్పగానే ఒప్పుకోలేదు అసలు? వాట్ వాజ్ ఇట్? She says even today she is not accepted కదా. సో ఒక ఇన్ఫెంట్రీ ఆఫీసర్ హ్యాపీగా ఏమనుకుంటాడంటే వైఫ్ చక్కగా షీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ కిడ్స్, బికాస్ హాఫ్ ద టైం ఉండడు ఆయన పాపం ఎక్కడో ఉంటాడు, 5 yearsకి ఒకసారి ఎప్పుడో వస్తూ ఉంటారు. అలాంటప్పుడు హీ వాంట్ సమ్ సెక్యూర్డ్ life that will take care of the family, and you have already opted for her, correct? So enti, what was your risk on that? Why Anita? Why Anita ani kaadu. So I think this is what happened, right? My personality, I'm a risk taker. Ante na elli risk cheskonu, kani I always get drawn to something which is away from the regular. But when it comes to life partner, I never had any boundaries or definitions. Ila undali, idi cheyali, నాకు ఇది కావాలి, అలా అదేం లేదు. ది ఓన్లీ థింగ్ ఐ వాంటెడ్ వాజ్ సంథింగ్ ఐ కెన్ రిలేట్ టు, కనెక్ట్ విత్. ఐ థింక్ వెన్ ద డే ఐ వెంట్ అండ్ మెట్ అనిత ఫస్ట్ టైం, అంటే జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలంటే వీఆర్ బోత్ ఫ్రమ్ సేమ్ స్కూల్, కేవీ బేగంపేట్. బట్ ఆ టైంలో 86లో వీ ఫినిష్ స్కూల్. అంటే ఇఫ్ యూ గో బ్యాక్ టు 80s, స్కూల్లో లా అంటే ఈరోజు ఉంది, ఆ స్కూల్లో లా అఫైర్స్ అనేది ఉండేది కాదు. అండ్ స్పెషలీ కమింగ్ ఫ్రమ్ అ బ్యాక్గ్రౌండ్ వేర్ షీ వాజ్ ద టాపర్ ఇన్ ద స్కూల్, ఫస్ట్ 3లో నేను బాటమ్ నుంచి టాపర్. So I was anyway away from the topper list kada. So we never had anything there, right? But when we re-met, it was again stroke of destiny. ఎందుకంటే ఆ టైంలో ఆ రోజు I came from Manipur, అప్పుడు నా పోస్టింగ్ ఉండేది, ఫస్ట్ పోస్టింగ్. అండ్ నేను ఇంటికి వచ్చాను ఫర్ అబౌట్ 7 days ఫర్ క్యాజువల్ లీవ్. అండ్ Anita was about to finish MBBS, she was planning to go to UK. Just by stroke of luck, మా ఒక కామన్ ఫ్రెండ్ ఫ్రమ్ స్కూల్, మొనాలిసా,
షీ కాల్ మీ అప్ అవుట్ ఆఫ్ నోవేర్. ఐ డోంట్ నో హౌ షీ గాట్ మై నంబర్. ఎలా ఉంది ఫోన్ చేసి వీఆర్ ఆల్ గ్యాదరింగ్ టుగెదర్. Can you come to Anita's place? I knew Anita's place because we had gone for one of the birthday celebrations. My school lo birthday best celebration was Anita's. Oh. Okay. So that you can see how she does it for children, our children also. Okay. So I knew this place. So I landed up there. They said come at 10 o'clock and I was there at sharp 10. Then ఏం చూసానంటే when I landed there, one girl opens the door. ఇంకా still మన పజామా నైట్ పజామాస్లో ఉంది. హ్యాండ్లో aloo paratha and she's biting it. Army guy goes exactly at that time and I look at this girl, I'm like that's it. And you will not believe, I said to so many people, at 10 o'clock I see her, 11 o'clock I only told her, I didn't even ask, I told her I'm marrying you. You didn't even ask, Anita. Look. What a male domination. Infantry, see, as an infantry guy you have to take a decision then and there, you know, you can't wait for it. So I just, that's it. So I didn't propose. I only You told. decided. I decided and told her, you're marrying me. Again, as I said, no, 7 days I was here. And after 7th day, I left for Manipur. Anita left for UK. We didn't meet again. This is 95, 10th July, 95. And we did not meet for next 2 years, right? 97. We didn't meet. And the only way we kept in touch was letter రాయడము. Okay, letter used to take 15 days to go and 15 days to come back. ఆర్మీకి తెలుసు కదా, లెటర్ వస్తే అది స్క్రూటనీ అవుతుంది, మీ లెటర్ స్క్రూటనీ అవుతుంది. సో అలా వేసుకుంటే నాకు ఒక లెటర్ వచ్చేది 30 daysలో. అండ్ ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ బర్మా బార్డర్. సో బై ద టైమ్ ఇట్ కమ్స్ టు మెయిన్ ల్యాండ్ ఫ్రమ్ దేర్ సంబడి బ్రింగ్స్ ఇట్ ఆన్ అ డాంకీ టు మీ, ఇట్ వుడ్ టేక్ 30 days. Right? And Anita spent all her money, what she had pocket money, on stamps. Because each stamp used to cost 3 pounds, 4 pounds those days. Wow. Okay, at 50 rupees you can calculate. So I have a collection of probably 200-300 stamps. I still have all those letters in a box, right? Wow. What we wrote to each other. Lovely. Okay, so అదన్నీ వేసుకుంటే ఈ రోజుకి, if I go to sell those stamps, probably 30 years old stamps as an antique, we'll probably get 10-15 lakh rupees. నాకు ఈ స్టోరీ తెలుసు బికాస్ నేను కూడా విక్రమ్కి లెటర్స్ రాసేదాన్ని వెన్ ఈ వాజ్ ఇన్ గ్లేషియర్. Okay, గ్లేషియర్ అప్పుడు ఫోన్స్ అన్ని ఉన్నాయి కానీ ఉంది కాదు. గ్లేషియర్ కి చేయాలంటే డెఫినెట్లీ లెటరే రాయాలి, అది కూడా ఇన్లాండ్ లెటర్. కరెక్ట్. లెటర్ అండ్ మీరు అన్నట్టు స్క్రూటనీ అవుతుంది. కరెక్ట్. మనం ఏం రాసామో అంతా ఆల్రెడీ ఒకటి చదివి వాళ్ళకి ఇస్తాడు. అంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది దట్ ఇఫ్ ఇట్ ఇస్ ఆల్రెడీ రెడ్ బై సంబడి అండ్ సెంట్ ఇట్ ఎలా అనిపిస్తుందో అని నాకు సిగ్గేస్తూ ఉంటుంది. కానీ అంటే కాదు, నేనైతే మనస్ఫూర్తిగా రాశాను. అంటే ఆఫ్టర్ వి మ్యారీడ్ అప్పుడు ఆయన నాకు చెప్పినారు, అట్లా సంబడి హస్ రెడ్ వాట్ యు హావ్ సెంట్ టు మీ. అప్పటిదాకా ఐ వాజ్ యూస్ టు రైట్, ఒక థీసిస్ లాగా రాస్తాను, ఇది చేశాను, అదే చేశాను, అక్కడ ఇదే ఉంది. Each letter used to be 7 to 8 pages, 10 pages. అదే రాత్రి నా పని అదే, నా స్టడీస్ అన్ని ఫినిష్ చేసినాక డైరీ. యా, మై డైరీ. ఇట్స్ యాక్చువల్లీ మై డైరీ విచ్ ఐ సెంట్ టు హిమ్. అక్కడ ఇదే జరిగింది, అదే జరిగింది, అదే చేస్తే ఎవరో చదువుతారు. అదే ఎప్పుడు చదివినారంటే అప్పుడు అర్థమైంది, అమ్మో బాబా ఇదే ఇట్లా. I know every army officer wife and the man knows that మన లెటర్స్ ఆల్రెడీ ఎవరో చదివి ఉంటారు. I know, నవ్వుకుంటూ చెప్తున్నాం కానీ I know it feels awkward. No, but that's part of the professional kada. Professional. You know? Yes. Like in your own field, there's a things that you kind of do and you know everybody else is there watching it. So ప్రతి ప్రొఫెషన్ తో ఒక వస్తుంది, మనం అది యాక్సెప్ట్ చేసుకోవాలి. అవును, చూడాలి కదా వాళ్ళు ఏం రాస్తున్నారు, ఎవరు రాస్తున్నారు, ఎక్కడి నుంచి రాస్తున్నారు. సెక్యూరిటీ రీజన్. సో దాని తర్వాత మీరు వచ్చేసిన తర్వాత పెళ్ళి అయిందా? కాదు, ఇంకా అది 97లో. ఆర్ బెస్ట్ టైమ్ వాజ్ వెన్ వి గాట్ టు స్టే టుగెదర్. అంటే టుగెదర్ కాదు, ఒకటే సిటీలో ఇన్ బెంగళూరు. అనిత గాన్ దేర్ ఫర్ అవర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. అంటే ఎంబీబీఎస్ తర్వాత యూకే నుంచి వచ్చిన తర్వాత అనిత జాయిన్ ఎంఎస్ జనరల్ సర్జరీ. నేనేం చేశానంటే మా CEO 2ICకి చెప్పాను, సార్ మై ఫియాన్సే ఇస్ దేర్, సో ఐ వాంట్ గో ఫర్ ఆఫీషియల్ ఏం లేదు చెప్పడం. when I told you I'm marrying you, ఇంకా ఫియాన్సే కూడా అయిపోయింది కదా. సో I said my fiancé is there, I want to do a course there. సో మా DNM కోర్స్ అని మోటార్ వెహికల్ కోర్స్ వచ్చేది. సో he said don't tell the CEO, నీకు వేరే కోర్స్ లేచి CEO will move you to this. I said okay sir, I'm sending you for motor course. CEO no, why not DNM? Sir, he wants to go for motor course. Ante okay, send him to DNM course. I was happy. సో అలా కోర్స్కి వచ్చారు. లేకపోతే ఆర్మీ ఆఫీసర్ ఒక పీ స్టేషన్ రావడం చాలా కష్టం కదా. ఇంకా బెస్ట్ ఏంటి తెలుసా, ఇక్కడ కమాండ్, షీ వాజ్ ఇన్ కమాండ్ హాస్పిటల్ అనమాట. అక్కడ షీ వాజ్ డూయింగ్ MS. కమాండ్ హాస్పిటల్ గేట్ మా DNM గేట్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. వావ్, సోనే పే సుహాగా ఇదైతే అంతే కదా. అనిత వాజ్ లివింగ్ ఇన్ అ హాస్టల్ అవుట్ సైడ్,
నేను ఆర్మీ అకామిడేషన్లో అనితకు ఉండేది కెనడిక్ హోండా. సో ఆ కెనడిక్ హోండా నేను తీసుకొని ఆఫీసర్ అకామిడేషన్లో పెట్టేసి కోర్స్ కంప్లీట్ కాగానే వీ యూస్ టు గో అవుట్, ఐ యూస్ టు గో అవుట్, పిక్ హర్ అప్ ఫ్రమ్ ది హాస్పిటల్, యూస్ టు గో ఫర్ లంచ్. యూ యూస్ టు వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ అవర్స్. అంటే అక్కడ మా హెచ్ఓడి అంటారు, ఇక్కడ రోజు ఒక ఆఫీసర్ వచ్చి కూర్చుంటారు, నీ స్కూటర్ మీద ఉంటారు. ఎవరు అదే తెలీదు సార్. అదే మాట. అదే ఎవ్రీడే అంటే ఆఫీసర్స్ని అక్కడ వెయిటింగ్ రూమ్ డిఫరెంట్గా ఉంటాయి కదా, అక్కడ కాదు, అక్కడ జనరల్ పాపులేషన్ ఏరియా ఎక్కడ ఉంది అక్కడ ఆయన కూర్చుంటారు, అక్కడ ఆయన నోట్స్ పన్ను అన్నీ చేస్తూనే ఉంటారు. నేను ఓటీ నుంచి పోయినాక ఆయన చూస్తారు, ఐసీ పోయడానికి చూస్తారు, పేషెంట్ సో హీ యాక్చువల్లీ సా వాట్ ఐ డూ ఎవ్రీ డే. సో ఐ గేవ్ ఇనఫ్ టైమ్ యాక్చువల్లీ. ఇదే మామూలు లైఫ్. దట్ వాస్ జనరల్ సర్జరీ. జనరల్ సర్జరీ తర్వాత కార్డియాక్ సర్జరీ ఇంకొక వేరే విధానంగా ఉంటుంది. కానీ ఆల్రెడీ ఒక చిన్న హోంవర్క్ అయిపోయింది ఆయనకి, ఒక సర్జన్ లైఫ్ ఎలా ఉంటుందని. హోంవర్క్స్ కూడా అయినాయి ఆయనకి. కొన్ని స్లైడ్స్ ప్రిపరేషన్ అవన్నీ నాకు ఎప్పుడే టైం దొరకలేకుంటే వెళ్ళినప్పుడే రేపు నా ప్రెజెంటేషన్ ఉంది బా, ఇవన్నీ రాశాను, ఇది ఓహెచ్పి మీద ఎక్కేసి నేను వెళ్తున్నాను అనేసి. డాక్టర్ అనిత గురించి నేను చెప్పచ్చు ఈజీగా, బికాస్ నేను చూసా కాబట్టి. అలొకేషన్ ఆఫ్ వర్క్ చాలా బాగా చేస్తారు ఆవిడ. అయితే అప్పుడు సో డామ్ బిజీ. వెన్ షీ యూస్ టు గివ్ మీ స్లైడ్స్ కదా, అప్పుడు నాకు అర్థమైంది నేను ఎందుకు బీసీహెచ్ చేశాను, బీజెడ్సీ బాటనీ జువాలజీ కెమిస్ట్రీ. ఎందుకంటే ఫ్యూచర్లో ఆవిడ గారి కోసం ఆ స్లైడ్స్ చేయాలి కదా, అదే ఏదో కామర్సే కానీ బిఏ చేస్తే అర్థం కాదు. ఐ వుంట్ హావ్ అండర్స్టూడ్ దోస్. సో ఆ 11th 12th డిగ్రీలో చేసే బాటనీ జువాలజీ చేశాను కదా, ఇట్ కేమ్ హ్యాండీ దేర్. సో దేవుడికి తెలుసు నువ్వు బైపీసీఏ చేయాలరా, బికాస్ మీ వైఫ్ ఇది వస్తుంది. సో దట్ వాస్ ద థింగ్. నైస్. మీకు తెలుసు బోత్ ఆఫ్ యూ హ్యావ్ ఛాలెంజింగ్ కరియర్స్. మీకు ఒక 2 yearsలో మళ్ళీ పోస్టింగ్ వచ్చేస్తుంది, అంత ఈజీ కాదు. మళ్ళీ తనకు కూడా కరియర్ ఉంది, అప్పుడు కాంప్రమైజ్ డెఫినెట్గా అవ్వాలి. ఆ కాంప్రమైజింగ్ సిచ్యువేషన్ ఏంటంటే ఐదర్ మీ దగ్గరికి ఆవిడ రావాలి ఆర్ మీరు ఆవిడ దగ్గరికి వెళ్ళాలి. మీకు ఆ చాయిస్ లేదు, బికాస్ బీయింగ్ ఏ డాక్టర్ అట్లీస్ట్ తనకు కొంచెం చాయిస్ ఉంది. ఇక్కడ కాకపోతే కాశ్మీర్లో చేసుకోవచ్చు, కాశ్మీర్లో కాకపోతే అస్సాంలో చేసుకోవచ్చు ఆవిడ, ఆర్ పంజాబ్లో ఎక్కడైనా చేసుకోవచ్చు ఆవిడ ఇదే జాబ్. మీకు ఆ చాయిస్ లేదు. సో హౌ డిడ్ ఇట్ టేక్ ఇట్ ఫార్వర్డ్? అంటే పెళ్ళి అయిందా అప్పటికి? We got married in 2001. సో ఐ థింక్ వన్ ఆఫ్ ద థింగ్స్ వాజ్ నా మైండ్లో అప్పటి నుంచే క్లియర్ ఉండేది, ఇఫ్ వన్ ఆఫ్ హెస్ టు గో అవుట్ ఇట్ విల్ బి మీ. ఐ వాజ్ వెరీ క్లియర్ బికాస్ ఎందుకంటే ఆర్మీ కెరియర్ వెదర్ ఆఫ్టర్ 6 years ఐ లెఫ్ట్, ఐఎమ్ సార్ట్ సర్వీస్ ఆఫీసర్, 6 years తర్వాత ఇట్ చేశాను. బట్ దేర్ వర్ మల్టిపుల్ రీజన్, నాట్ జస్ట్ హర్ కరియర్, బికాస్ ఐ గాట్ ఇంజర్డ్. సో అది కూడా ఒకటి, దట్ మేడ్ ఇట్ ఈజీ ఫర్ మీ టు డిసైడ్ అనమాట. కానీ దాని ముందు ఐ హ్యాడ్ టేకెన్ ఎట్ కాల్ అనమాట. ఏంటని, ఈ బోత్ అవర్స్లో ఒకటి ఇవ్వాలంటే ఐ విల్ లీవ్ ద ప్రొఫెషన్. ఎందుకంటే వెదర్ ఐ లీవ్ ఇట్ at 6, వెదర్ ఐ లీవ్ at 20, ఐ స్టిల్ హ్యావ్ టు లీవ్ ఇట్. కానీ ఒక డాక్టర్ అనేది ఫర్ లైఫ్ లాంగ్, టిల్ షీ డిసైడ్స్ టు రిటైర్ at the age of 80, she can continue. So as Anita sees as a service, I personally see medicine as a service. And after having married, I realized what it can do. I tell Anita many times, ఇది నాకు తెలుసుంటే I would have probably tried to become a doctor. Yes, he says that. I say that all the time. If I had known how you can impact somebody's life every day, then I would have probably become a doctor. So ala andike I was very clear, if somebody has to leave, I'll leave. But then my injury made it easy. When I got downgraded as an infantry officer, I said, with this ఎలా అయింది ఇంజరీ? normal, it was a normal training injury. So ఆ ఇంజరీలో అనుకున్నాను, now that I got downgraded, chances of going upgrade is low. So why do I stick to the same organization, continue in the organization when I can't contribute 100%? ఎందుకంటే ఏమైందంటే ఐఎమ్ ఒరిజినలీ ఫ్రమ్ 12 Dogras. డ్యూరింగ్ పీక్ కార్గిల్లో మై యూనిట్ గట్ మూవ్ టు పుంచ్. అక్కడ ఏమైందంటే నాకు ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ చేసి 9 Dogra పంపించేశారు. నేను మా సీఓ అక్కడ ఎందుకు చేస్తున్నారు, ఐ వాలంటీర్ టు స్టే పుట్ హియర్ అంటే ఇప్పుడు పీక్లో కదా. సో ఈ సెడ్ నో, యాజ్ అ లో మెడికల్ కేటగిరీ ఆఫీసర్ ఐ వాంట్ యూ టు గో టు అ సేఫర్ ప్లేస్. I said, I didn't join the army for this. So that was easier to make a call. So ఇలాగే లైఫ్ లాంగ్ ఇలా కావాలంటే then might well as leave the organization. ఆర్మీ జాయిన్ అయిందా ఛాలెంజ్ కోసం? అది అందుకే కదా చేసింది. ఎస్పెషల్లీ ఇన్ఫెంట్రీ బై చాయిస్ తీసుకున్నాను. మీకు తెలుసు కదా, యాజ్ అ ఆఫీసర్ ఇన్ ది అకాడమీ యూ గెట్ అ చాయిస్. ఐ కుడ్ హావ్ టేకెన్ ఎనీ అదర్ థింగ్, బట్ ఐ chose infantry because I wanted to be in infantry. And it did lot of good for me because my future career path also came out of that. అంటే ఆ టైం వరకు క్లియర్, if one of us will leave, Anita I will stick put, I will leave, and injury made it easy for me. Anita, marriage, he is a Shetty, typical Kannadiga, and మీరు పంజాబీ. సో అసలు మ్యారేజ్ అవ్వాలి అంటే పెద్దవాళ్ళ సహకారం అవసరం. Correct. వాజ్ ఇట్ ఈజీయా లేకపోతే అదొక పెద్ద వార్ అంటారా? No, they ate out of my hand. అవునా? అవును, because I mean when I met his mother,
his parents, his sisters. We already had ganged up together. So ante మా ఆచార విచార ప్రచార అన్నీ ఒకలాగా అయిపోయింది. సేమ్. సో ఫైనల్ అటాక్. ఐఎమ్ థర్డ్ జనరేషన్ ఆర్మ్ ఫోర్సెస్. మా ఫాదర్ కూడా ఉన్నారు ఆర్మీలో, మా గ్రాండ్ ఫాదర్ ఉన్నారు మదర్ సైడ్ నుంచి. సో ఐఎమ్ థర్డ్ జనరేషన్ ఆర్మ్ ఫోర్స్ అనమాట. అంటే ఫాదర్ ఎయిర్ ఫోర్స్ ఉండేవారు. సో అలా మై మదర్ వాజ్ ఎక్స్పోజ్ టు నార్త్ ఇండియన్ కల్చర్, స్పెషలీ పంజాబీ కల్చర్. సో యాజ్ అ చైల్డ్ ఆల్సో షీ యూస్ టు గో టు గురుద్వారా, రైట్? Not only she, her brothers also. So, and my mother used to speak good Punjabi those days, right? So there was a background to it. So when I told my mother about Anita, it was not like, oh, you're marrying a Punjabi. She kind of somewhere said, okay, great. And that's where I give the credit. When epudu marriage time vachindi, appudu ma mother insist chesaru. Ante as per Shetty culture oka wedding chesdamu, plus Gurdwara wedding kuda. We have 2 weddings. So my mother took that call and said, morning wedding will be in Gurdwara, which will be as per Punjabi culture, and evening will be as per Bant culture. So I think that was easy because from my side, but from her side, it was a war. I still remember, I know, there were multiple reasons. Okatemo, think of, again antanu, I met her father was in 97 anukuntanu. Okay. And na bad luck ki aa roju my father-in-law purchased 2 big books for her. ఈచ్ కాస్టింగ్ 5,000 రూపీస్. మన శాలరీ ఏమో 10,000. అది ఒకటే అన్నారు, బాబు ఇలాంటి బుక్కులు కంటిన్యూస్ కొనుక్కుంటుండాలా. వాట్ ఈజ్ యువర్ శాలరీ? మై ఫాదర్ ఇన్ లా ఆల్సో ఎక్స్ ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్, అగ్ని ప్రోగ్రామ్ ఉన్న కలాంతో, ప్రెసిడెంట్ కలాం కూడా తను పనిచేశారు. అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. సో హీ సెడ్, సి ఐ బై దీస్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. వాట్ ఈజ్ యువర్ శాలరీ? 10,000. నాకు ఇప్పుడు చెప్పు 2 బుక్స్కి 10,000 అయిపోతుంది. హౌ విల్ యూ రన్ యువర్ లైఫ్? అడిగారు. But I'll tell you something very interesting later on, much later on in life. Okay. So I said, yeah, I don't have an answer for it. So I said, now you tell me whether this marriage will succeed, or you're thinking, my daughter will learn as a doctor. I had no answer. Correct kada? 10,000 salary, 2 books, 10,000. ఆయన perspective లో చూస్తే ఆయన న్యాయంగానే అడిగారు క్వశ్చన్. 100%. I have no nothing. And today I have a daughter. I have a daughter. మా అమ్మాయికి రేపు ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఇదే క్వశ్చన్ అడుగుతాను. కరెక్ట్, అందరూ అడిగారు. అంతే, యాజ్ అ ఫాదర్ యూ విల్ డూ దట్. సో ఐ వాజ్ వెరీ క్లియర్. దెన్ దట్ ఈస్ ద థర్డ్ ఎలిమెంట్ విచ్ కేమ్ ఇన్ టు మై మైండ్ వెన్ ఐ డిసైడ్ టు క్విట్. నేను బయట వెళ్తే ఐ విల్ డూ సంథింగ్ ఎల్స్, అండ్ దట్ వుడ్ బి బెటర్ దెన్ దిస్ 10,000. రియాలిటీ కదా, అంతే కదా. సో ఎనీవే, సో దే వర్ వెరీ క్లియర్ దట్ యాజ్ అ డాక్టర్ 25 years బ్యాక్ మన అమ్మాయికి మీరు ఒక ఆర్మీ, అది కూడా రిటైర్డ్ పర్సన్, లెఫ్ట్ ఆర్మీ అండ్ కమ్ అవుట్, దెర్ ఇస్ నో సెక్యూర్డ్ ఇన్కమ్. How will you give? ఈరోజు ఇవ్వం మనం. 25 years బ్యాక్, రైట్? ఈవెన్ టుడే మీరు చూడండి, కెన్ యూ సే హౌ మెనీ విమెన్ డాక్టర్స్ ఆర్ మ్యారీడ్ అండ్ నాన్ డాక్టర్? దొరకరు మీకు. వెరీ రేర్, రైట్? సో ఈవెన్ ఇన్ మై ఓన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో, ప్లస్ నా ఫ్రెండ్ సర్కిల్లో కొన్ని ఆర్మీ పీపుల్ ఆల్సో, దే ఆస్క్ మీ, ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు మ్యారీ అ డాక్టర్? ఐ సెడ్, వై? దే సెడ్, షీ లెర్న్ మోర్ దెన్ యూ అండ్ దిల్ బి కంట్రోల్ ఓవర్ యూ. కంట్రోల్ చేస్తుంది అనుకోండి. సో ఐ థింక్ అది ఆ వుమెన్ హక్కు. కరెక్ట్. సో ఐ సెడ్, ఐ యామ్ మ్యారింగ్ ద గర్ల్, ఐ యామ్ నాట్ మ్యారింగ్ హర్ ప్రొఫెషన్. కరెక్ట్. సేమ్ హియర్. ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. మీకేమైంది అనిత? అంటే ఇంట్లో ఇలా ఉన్నప్పుడు ఎలా కన్విన్స్ చేశారు? వెరీ కన్విన్స్డ్ అంటే బికాస్ ఆయన డిక్లేర్ చేశారు నీ మ్యారేజ్కి, నిన్ను అడగలేదు, మీరు డిక్లేర్ చేశారు. Initially it was very difficult for me, very difficult, because my parents are my life. Very difficult. On the last day also, when we were getting married, just before we got married, just last before one day that, before. no, not one day before, even on the time we were having a fairas, I said, how will we, my parents, I mean, I'm really, అంటే ఆ థాట్ నాకు వచ్చింది, ఇఫ్ మై పేరెంట్స్ లీవ్ మీ అలోన్, ఐఎమ్ హియర్, ఐ నో దే ఆర్ నైస్ పీపుల్, ఐ మీన్ ఈ థాట్ నాకు వచ్చింది. అదే. సో బట్ మై పేరెంట్స్ అక్కడ నన్ను వదిలేస్తారు, నేను అసలు వాళ్ళకి చూడను, అదే ఒప్పుకును నేను అట్లా. సో అక్కడ దేవుడి దగ్గర అదే చెప్పినాను, ప్లీజ్ సమ్ వే గెట్ దెమ్ బ్యాక్ టు మీ అనేసి. కానీ it didn't take much time. My parents love me a lot, especially my father is like, he brought me up like in a వేరే విధానంగా. ఆయనే వచ్చా, సర్లేమా, వాట్ ఎవర్ యూ have done with your full conscious, okay fine, let's go on with life. కానీ దాని తర్వాత they become very supportive to us. In fact, me and my father-in-law became very good friends. Yeah.
సో ఇలాంటి మ్యారేజ్లో ఉన్నప్పుడు ద లాట్ ఆఫ్ అంటే పిల్లలు వచ్చినప్పుడు స్పెషలీ మీకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండ్ వీ నో దెమ్ వెరీ వెల్. సో బ్రింగింగ్ అప్ చిల్డ్రన్ అప్పుడు వీ హ్యావ్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్ బికాజ్ ఆవిడ ఎలా అంటే డాక్టర్గా ఎప్పుడైనా కాల్ వస్తుంది, ఎమర్జెన్సీ వస్తుంది, వెళ్ళాలి, అండ్ దాని పని అలాంటిది. యూనో అలాంటప్పుడు ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. అండ్ పిల్లల్ని చూసుకోవాలంటే వీ హ్యావ్ పీటీఎమ్స్ ఉంటాయి, మనకి ఎగ్జామ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో హౌ డూ యూ షేర్ ఇట్? మీ ఇద్దరు ఎలా షేర్ చేసుకుంటారు? ఐ థింక్ మోర్ దెన్ అస్ మా దాంట్లో ఆర్ రెస్పెక్టివ్ పేరెంట్స్ ప్లేడ్ ఎ బిగ్ రోల్. అంటే మా ఇన్లాస్ సైడ్ నుంచి దే వేర్ ఫోర్ ఫ్రంట్ అట్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ కిడ్స్. రీజన్ బీయింగ్ 21 నుంచి అప్ టు 2022 I lived outside India. So majority of my time has gone outside. So నేను వచ్చేది between every 3 months for about 2 to 2 weeks. That was how we have spent time together అనమాట. So ours is not only marriage, ours is a distant relationship. Marriage. Yeah. So 25 years లో టోటల్ ఒకసారి మేము కూర్చొని చేసాము. అప్పుడు ఆ టైంలో we had spent about 1500 days together. So దాంట్లో I think we had spent about 900 days away from each other. సో ఈరోజు 25 years తీసుకుంటే వీ హెవ్ నాట్ డన్ రీసెంట్లీ క్యాల్కులేషన్ చేయలేదు. ఐ థింక్ దట్ ఇస్ గుడ్ ఎక్సర్సైజ్ టు డూ. సో ఇన్ 25 years ఐ థింక్ మేమిద్దరము మహా అంటే ఒక 20 years 5 years టుగెదర్ ఉన్నాము. 20 years we have lived together away and both of us knew why, that we were working towards something which is for our family, extended family, for ourselves. Our financial security కానివ్వండి, we had our own visions. So we knew we were working for it. అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఆల్సో వర్క్ అని చెప్పడానికి మీది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పాలి. ఎస్, అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఇది బికాస్ 4Gలో కూడా అంతే కదా, హస్బెండ్ ఎక్కడ ఉంటారు, వైఫ్ ఎక్కడ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్, కరెక్ట్? అండ్ ఇప్పుడు చాలా మంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ అని ఒకళ్ళు యూఎస్లో ఉంటే ఒకళ్ళు దుబాయ్లో ఉంటున్నారు, లేకపోతే ఒకళ్ళు యూనో ఢిల్లీలో ఉంటే ఒకళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నారు. అలా బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్, పని చేస్తున్నారు ఎవరి పని వాళ్ళు. Even in Hyderabad also it's become like that. You are working as in such a way that you hardly see your other half for a very long time. లేదు అసలు కదా. వాళ్ళు పడుకునే టైంలో మనం పడుకుంటాం, వాళ్ళు లేచే టైంకి మనం వెళ్ళిపోతాం, అలా కూడా ఉంటుంది, కరెక్ట్? అండ్ స్టిల్ వీ మేక్ ఇట్ వర్క్. సో వాట్ ఈస్ ఇట్ అంటారు అంటే వాట్ ఆర్ దోస్ ఇంగ్రీడియంట్స్ ఫర్ ఎ హ్యాపీ మ్యారేజ్ అంటారు? వాట్ ఈస్ ఇట్ ఇంపార్టెంట్ అంటే చాలాసార్లు దెల్ బీ టైమ్స్ వెన్ నాకు తెలిసి కొట్టుకోకుండా ఉన్న కప్పులు అంటూ ఉండరని నా అభిప్రాయం. బికాజ్ వస్తాయి, జగడా అనేది అవుతుంది డెఫినెట్గా. సో హౌ ఇస్ ఇట్ దట్ యూ బ్యాలెన్స్ ఇట్ అవుట్? ఎలా చేస్తారు? సో ఒకటే ఫస్ట్ థింగ్ స్టార్ట్ విత్ ఇస్ హ్యాపీ మ్యారీడ్ అని ఉండకూడదు వర్డ్. సో ఎందుకంటే అక్కడి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, యూ అండ్ మీ నో, వి ఆల్ నో మ్యారేజ్లో హ్యాపీనెస్ ఉంటుంది, బట్ కెనాట్ బి 100% ఆల్ 365 days హ్యాపీనెస్ ఉండదు. దే విల్ బి. సో లెట్ us get rid of that thing first. It has to be a balanced married life. Right? That's the first thing. ఎందుకంటే హ్యాపీ అనేది ఎవ్రీ డే యూఆర్ ఎక్స్పెక్టింగ్ హ్యాపీనెస్ నౌ, ఇట్ విల్ నాట్ హ్యాపెన్, రైట్? క్లాష్ బిట్వీన్ హస్బెండ్ వైఫ్. రీసెంట్లీ ఐ వాజ్ సీయింగ్ అ వీడియో, దాంట్లో ఏం చూపించారంటే ఓన్లీ శివుడు అండ్ పార్వతి వాళ్ళే కొట్లాడేదంట, రిమైనింగ్ ఆల్ కపుల్స్ హావ్ ఫాట్. అవునా? That was the thing. I said, makes sense because Shiva and Parvati never had a disagreement anywhere, right? At least manaku telisnanta dantlo. But if you take Vishnu, Lakshmi, they had enough, ups and downs, right? So చాలా కథలు కూడా ఉన్నాయి కదా, లక్ష్మీదేవి అలగడం, చాలా కన్విన్స్ చేయడం విష్ణుమూర్తి, ఇలాంటి కథలు కూడా ఉన్నాయి. కానీ అర్ధనారీశ్వరులు అంటే శివ పార్వతి, yes, అర్ధనారీశ్వరులు, that's why they are half of each other. So I think if the person who's running the universe, if he had to go and she had to go to this, I think we are human beings, we have to accept it part of our married life. I think how do you fix it? What do you do in this is you grow with it. I was telling this morning to my sister who's in US, నేను 3 phases చూసాను. We got married around 31. We got married. I was 31 and she was 30. So 30 నుంచి 40 వరకు we had one our married life was one type, intense, doing things, you try and find as much time you can find together, especially when I'm coming back to India. Ante vachevani kada, every 3 months ki okkar vachevani. So our time lo we were finding the time. 40 to 50 was different. 40 to 50 was more clashes, more intense clashes, more disagreements. That was the second phase. Post 50, now we both got into the 50s, right? I think we disagree, we talk properly. That's so we I think agree to disagree. We agree to disagree. That time. So
అండ్ ఐ థింక్ ది అలగడం అన్నారు కదా మీరు, బిట్వీన్ 40 to 50 దట్ యూస్ టు బి లిటిల్ లాంగర్, 1 day 2 day, sometime probably Silence, 1 week, yeah, treatment. silence, right? Today it runs probably 24 hours. You know, each of us know, okay, you have to come back, your life all it has to come back to the same thing. So I think every couple has to discover in their own journey, what is that, how do you do it, because there is no one template that will fix everybody, కరెక్ట్. right? And ఒక relationship lo both one of them will be dominating, you have to accept that part, but in that also అంటే ఒక్కొక్క ఏరియాస్లో డామినేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ షీఈ్ ఆల్ అబౌట్ ప్లానింగ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు దాకా నేను ఒక హాలిడే ప్లాన్ చేయలేదు, అనిత ప్లాన్స్ అండ్ వీ గో, అండ్ ఐ డోంట్ ఈవెన్ గెట్ ఇన్ టు దాట్. ఓకే, లెట్స్ డూ ఇట్. ఓకే, మై ఫాదర్ యూస్ టు హ్యావ్ దిస్ జోక్ అనమాట. మా ఫాదర్ చెప్పారు, ఆల్ బిగ్ డిసిజన్స్ ఆర్ టేకెన్ బై మై వైఫ్, ఆల్ స్మాల్ డిసిజన్ ఆర్ టేకెన్ బై మీ. అంటే ఒకరు నన్ను అన్నాను, డాడీ అది ఏంటిదంటే ఇంట్లో ఏ టీవీ వస్తుంది, వాట్ విల్ బి ద ఫుడ్ కుక్డ్, how the family will behave, what will happen, antam your mother takes care. India Pakistan will go to war or not, economy ela undala, adanta na decision. Ante so anything inside the home is your mother's, anything outside is mine anta. So now ade oka I have taken as a mantra. Okay, by outside I will see what I have to do. Startup TV lo ఏ గెస్ట్ ని హోస్ట్ చేయాలి, నేను ఎక్కడ వెళ్ళాలి, ఈవెంట్ కవరేజ్ చేయాలి, అదంతా నా డిసిజన్ అన్నమాట. మీతో అంతా అనిత తీసుకుని. అనిత చెప్పండి, యాజ్ మచ్ యాజ్ ఐ నో యూ యాజ్ అ టిపికల్ పైసియన్, యూఆర్ వెరీ రొమాంటిక్ పర్సన్ అండ్ ఆర్ట్ చాలా ఇష్టం మీకు. మీరే స్వయంగా కూడా చాలా డ్రాయింగ్స్ అవి వేస్తారు. అండ్ మా ఇంట్లో ఒక చక్కటి బొమ్మ కూడా నాకు చేసి ఇచ్చారు అనిత, విచ్ ఐ వెరీ మచ్ ట్రెజర్ ఇట్ అండ్ కీప్ ఇట్ ఇన్ మై బాల్కనీ. నా బాల్కనీలో ఉంది అది. అండ్ బొమ్మలు కూడా చేసి ఇచ్చారు, అవి కూడా పెట్టుకున్నాను నేను. సో సంబడీ లైక్ దాట్ హూ రొమాంటిసైజెస్ లైఫ్ అండ్ హూ హ్యాస్ దట్ ఫెయిరీ టేల్ కైండ్ ఆఫ్ ఎ థాట్ యాజ్ ఎ పర్సన్. వాట్ ఈస్ ఇట్ అబౌట్? అంటే ఒక మ్యారేజ్లో ఎలాంటి కాంప్రమైజెస్ ఉంటాయి అండ్ ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి? యా, ద ఫస్ట్ ఫేజ్లో ఇట్ వాస్ చాలా ఫెరీ టేల్ లాగా ఉండింది, చాలా రొమాంటిక్గా ఉండింది. ఇప్పుడు అలాగే ఉంటుంది. Let her tell no, are you dominating her? Today also yesterday she sent me రోజ్ డే అని రోజ్ పంపించింది నాకు. See, she's romantic. రోజ్, మళ్ళీ దాంట్లో చాక్లెట్స్, స్ట్రాబెర్రీస్. మళ్ళీ నాకు ఫోన్ చేసి ఏదైనా గిఫ్ట్ వచ్చిందా ఆఫీస్లో? నేను వచ్చింది, నేను రాలేదన్నాను. 1 hour వెయిట్ చేసి మళ్ళీ చెప్పాను, వచ్చి ఫొటోస్ పెట్టండి వచ్చింది. అంటే నాకు ఇవన్నీ చాలా వన్స్ హీ వాజ్ ఆన్ హిస్ బర్త్డే హీ వాజ్ ఇన్ ఢిల్లీ. సో నాకు ఆయనకి ఏదైనా ఇవ్వాలి, ఏదైనా ఇది ఇవ్వాలి, అండ్ ఐ వాంటెడ్ టు గివ్ హిమ్ సంథింగ్ విచ్ హీ రియలీ వాంటెడ్. సో నేను అదే ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ చేసి, దట్ వే హీల్ ట్రబుల్ మీ అ లాట్. నేను చూసాను దట్ చాలాసార్లు బికాజ్ షీఈస్ వర్కింగ్ యాజ్ అ గవర్నమెంట్ సర్వెంట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో తను ఛాలెంజెస్ తనకున్నాయి, బికాజ్ ఆఫ్ ఫండింగ్ కావచ్చు, బికాజ్ ఆఫ్ వాట్ ఎవర్ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ కావచ్చు. అలాంటి టైంలో ఐ నో హౌ షీ వాంటెడ్ టు డూ, తన జూనియర్స్కి కానివ్వండి, లేకపోతే తన పియర్ వాళ్ళకి కానివ్వండి, షీ వాంటెడ్ టు షో దట్ లేదు, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మనం ఇలాంటి సెమినార్స్ చేయొచ్చు అండ్ వీ కెన్ ప్రూవ్ ఇట్. అండ్ తన నెట్వర్కింగ్ విత్ అదర్ డాక్టర్స్ ఫ్రమ్ అదర్ హాస్పిటల్స్తో నెట్వర్క్ చేసుకుని ఏదైనా ప్రజెంట్ చేయడం. అండ్ ఒకసారి నేను కూడా ఐ వెంట్ టు హెల్ప్ ఎ లిటిల్ బిట్ ఇన్ హర్ థింగ్. అండ్ ఇంటర్నేషనల్గా కూడా ఉన్న వేరే డాక్టర్స్ అందరినీ కాన్ఫరెన్స్ కాల్లో పెట్టించి అక్కడ చూపించి ఒక సర్జరీ జరుగుతున్నప్పుడు లైవ్గా ట్రాన్స్మిట్ చేస్తూ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, అలాంటి ఒక సెమినార్ చేస్తున్నప్పుడు ఐ నో యాజ్ అ హస్బెండ్ హౌ సునీల్ గారు హెస్ ప్రొవైడెడ్ ద స్టఫ్. అంటే యూర్ హెల్పింగ్ ఈచ్ అదర్ ఇన్ దిస్ ప్రాసెస్ కదా. అండ్ దట్స్ సో బ్యూటిఫుల్ అనిపించింది. అంటే నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చెప్తున్నాను. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అఫ్ కోర్స్ అ విమెన్, బట్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ విమెన్ ఐ థింక్ వీ నీడ్ ఎ ఫ్యూ మెన్ అని ఎందుకనంటే ఒక హస్బెండ్తో సరిపోదు, ఒక అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉన్న కొడుకు సంప్రదించాలి, ఒక నాన్న ఇవ్వాలి సపోర్ట్, వర్కర్స్ మనతో వర్క్ చేసే వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలి. ఇంతమంది సపోర్ట్ ఉంటేనే అది వర్క్ అవుతుంది ఫర్ ఎ విమెన్. షీ నీడ్ సో మచ్ సపోర్ట్ బికాజ్ ఎవ్రీబడి ఈస్ ట్రైంగ్ టు ఓన్లీ పుల్ హర్ డౌన్. ఎక్కడ దించేద్దామా అని ఉంటుంది ఒక ఉమెన్. అది మెచ్చుకోవడం అనేది చాలా అరుదు. మెచ్చుకున్నా కూడా అది ఒక మ్యాన్ మెచ్చుకుంటే ఆయన మెచ్చుకున్నారు కాబట్టి డెఫినెట్లీ షీఈ్ వర్త్ ఇట్ అంటారే తప్ప మన ఇంట్లో ఉన్న బంగారంకి విలువ తెలీదు, అలా అనిపిస్తుంటుంది. సో దట్ వే నేను మిమ్మల్ని చూశాను, దట్ హౌ యూ సపోర్టెడ్ హర్ త్రూ అవుట్.
ఒకటేమో yes, personally as a husband, my job is to stand by her, and in most cases stand behind. ఎందుకంటే she's in a profession where she need to be in front, right? అదొక every husband should understand that part. Professional wife ఉంటే your support should be in the back end, not come. I've seen some husbands try to be in the front, try to show off that we are doing this for, supporting my wife. You don't need to do that. As long as your wife knows you're doing it, I think that's enough. The world doesn't need to know. But I think the other important part ఇక్కడ ఏంటంటే Anita takes healthcare medicine for her it's a service. I think it comes from her personality plus Sikhism. సర్వీస్ సేవా భావం. అనిత ప్రైవేట్ ప్రాక్టీస్ చేయదు. ఇంట్లో పేషెంట్స్ వస్తారు మార్నింగ్లో, అసలు అక్కడ కొన్నిసార్లు నేను చెప్పాల్సి వస్తుంది, మేడం మీరు డాక్టర్. షీ డస్ టేక్ అవుట్ టైమ్, గివ్స్ దెమ్ ప్రిస్క్రిప్షన్, మెడిసిన్ ఉంటే మెడిసిన్ ఇచ్చేయడం, ఫీజు అసలు ఉండదు. నాకు తెలుసు ఫీజు ఉండదు, మెడిసిన్ కూడా డోంట్ వరీ, నేను తెచ్చిస్తా, లేకపోతే అక్కడికి వెళ్ళి తీసుకో, లేకపోతే నేను కొంతేస్తా. సేవా కార్యక్రమాలు నేను ఇంకొకటి చెప్తాను, జస్ట్ కనెక్టింగ్ ద డాట్. ఇది నాకు ఎలా, ఐ న్యూ దిస్ వెరీ ఎర్లీ ఆన్. బిఫోర్ మ్యారేజ్ వీఆర్ గోయింగ్ అరౌండ్ టు గివ్ అవర్ కార్డ్స్. ఇది ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర వన్ పర్సన్ కొలాప్స్డ్. సో షీ సా దట్, స్కూటర్లో విద్దాం, షీ స్టాప్ ద వెహికల్, స్కూటర్లో ఉన్నాము, స్టాప్ చేసి నాకు చెప్పింది ఈ మెడిసిన్ తీసుకురాండి. నేను వెళ్ళాను, అప్పుడు దాకా షీ వాస్ ట్రీటింగ్ హిమ్ ఆన్ ద రోడ్ అండ్ దెన్ గేవ్ ద మెడిసిన్ అండ్ దెన్ వీ మూవ్డ్ ఆన్. సో ఐ న్యూ వాట్ హూమ్ ఐ వాజ్ మ్యారింగ్, రైట్? సో అదే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటే ఈరోజు యాజ్ అ గవర్నమెంట్ డాక్టర్ డ్యూరింగ్ కరోనా she put her own salary into buying protective gears for her staff. Even today when patients come, she takes equipment on rent, paying through her salary to do operations. I agree to this, Major Sunil, ఎందుకంటే నేను డాక్టర్ అనితాని చూశాను మెనీ టైమ్స్. నాకు ఫోన్ చేసి తను చెప్పేది, అరే వాళ్ళు చాలా పేదవాళ్ళు, వాళ్ళకి అసలు ఏం లేదు, వాళ్ళకి ఏదైనా చేయాలి మనం, నేను వాళ్ళని అడిగాను, వీళ్ళని ఇచ్చేసాను, కెన్ యూ డూ సంథింగ్ అని అంటే వీ ట్రై టు డూ వాట్ ఎవర్ వాజ్ పాసిబుల్ ఇన్ ఆర్ లిటిల్ లిమిటేషన్. కానీ ఇలాగా ఒక గవర్నమెంట్ డాక్టర్, కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ అనిత ప్రతి నెల 2-3 చేస్తుందేమో అని నా అభిప్రాయం. మేడం 2-3 అయితే 100% గివెన్, అందుకనే డెఫినెట్గా ఉన్నవే చెప్తున్నాను. అలా ప్రతి నెల ఒక 2-3 చేసిన ఆవిడ 18 years కెరియర్లో ఎంతో మందికి ఎన్నో సేవలు చేసింది. అండ్ ఒక్కొక్కసారి తను చెప్పిన కథ ఇది కూడా, ఏమనంటే బెదిరిస్తారు వాళ్ళు, అక్కడ గుండాలు వస్తారు ఉస్మానియా హాస్పిటల్లో, ఎన్నో కొట్టేస్తారు నిన్ను, నువ్వు రాత్రి అసలే ట్రావెల్ చేస్తావు, అర్ధరాత్రి 2ంటికి 1 గంటకి, జాగ్రత్త, మా అమ్మ భయపడుతూ ఉంటుంది, అక్కడ నేను ఏమన్నా చేసేస్తారే, నువ్వు గుండాన్ని బతికిచ్చావట. ఫర్ హర్ ఇట్స్ జస్ట్ ఎ పేషెంట్. వాడు గుండానా, వాడు అక్కడ మాఫియానా, తనకు అది అనవసరం. షీల్ జస్ట్ డూ ఇట్ యాజ్ అ పేషెంట్ విత్ ప్యూర్ సోల్. అండ్ ఏమైందంటే అదే తనకు హెల్ప్ కూడా చేసింది. బికాజ్ అంత అలా ఉన్నవాళ్ళు కూడా మారి తన దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ మేడం అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వెన్ యూ ఆర్ గుడ్ అట్ హార్ట్ అండ్ బీయింగ్ ఎ కార్డియోథొరాసిక్ సర్జన్ అండ్ డూయింగ్ గుడ్ విల్ కమ్ బ్యాక్ టు యూ. అండ్ ఐ థింక్ షీ ఈజ్ మై లైవ్ ఎగ్జాంపుల్. ఎక్కడి నుంచి, హౌ డూ యూ డ్రైవ్ దిస్ ఎనర్జీ డిస్పైట్ సో మచ్ హ్యాపెనింగ్? అంటే ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, అండ్ మేజర్ సాబ్ సహా టైం లేరు. సో హౌ డూ యూ మేనేజ్ దిస్? యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, మొత్తం ఒక విలేజ్ కావాలి ఇవన్నీ చేయడానికి, అలొకేషన్ ఆఫ్ వర్క్ అదే. అండ్ ఏంటో దెర్ ఇస్ సమ్ డ్రైవింగ్ ఫోర్స్ విచ్ ప్రాబ్లీ ద డివైన్ ఆర్ సంథింగ్, ఆర్ ద వే వీ హ్యావ్ బీన్ బ్రాట్ అప్ బై పేరెంట్స్, దట్ వాట్ ఎవర్ యూ డూ, గుడ్ కర్మాస్, బ్యాడ్ కర్మాస్, వాట్ ఎవర్, అవన్నీ ఒకలాగా ఒక విధానంగా ఇట్స్ బికమ్ అ క్రెడో ఫర్ దిస్ లైఫ్, దట్ మేము ఏదైనా చేస్తే యూ షుడ్ నాట్ డూ హార్మ్ టు సంబడి, యూ షుడ్ డూ గుడ్ ఫర్ సంబడి. అదే. సో అండ్ నో ఎక్స్పెక్టేషన్స్ దట్ విల్ కమ్ బ్యాక్ టు యూ. జీరో ఎక్స్పెక్టేషన్స్. సో వెన్ యూ గో ఆన్ దట్ పాత్, ద డివైన్, the nature, as there's a saying by Kainat will make come together. Yes. Come together to make it happen. That I solely believe with that. ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ వల్ల ద లాట్ ఆఫ్ స్ట్రగల్స్ హ్యాపెనింగ్. సో అలాంటప్పుడు వాట్ ఈస్ ద రియల్ సీక్రెట్? ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉంచుకుంటూ మన ఇంటిగ్రిటీ కూడా ఉంచుకుంటూ, అంటే నాట్ హ్యావింగ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానివ్వండి, లేకపోతే ఆ లూజ్ ఎండ్స్ లేకుండా ఆ ఇంటిగ్రిటీతో ఉండాలంటే వాట్ ఈస్ దట్ సీక్రెట్ మంత్రం మీరు ఇచ్చేది? I think it is your love. I mean, we had a discussion that why do I love him? I don't have any reason why I love him. But there is some connection. That connection, keeps you probably loyal to each other, or looking forward to talking to each other, or,
meeting each other. That's what we say, we still date each other. Yeah, more like that. And when you're so successful, Anita, Major Sunil has very beautifully put it మీ గురించి, that మీరు ఫస్ట్ ఇన్ స్కూల్ ఉండేవారు, ఫస్ట్ ఇన్ కాలేజ్ ఉండేవారు, ఫస్ట్ ఇన్ ఎవ్రీథింగ్, అండ్ యూ హ్యావ్ మార్క్డ్ యువర్ సెల్ఫ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు. సో ఇన్ని బెస్ట్ బిరుదులు మీ దగ్గర ఉన్నప్పుడు, వెన్ యూ హ్యావ్ అ హస్బెండ్ హూస్ బిహైండ్ యూ సపోర్టింగ్, మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా దట్ I would have got a better spouse, or I would have lived a better life, I don't know why am I living like this అని ఎప్పుడైనా మీకు ఆ జిజక్ కానీ లేకపోతే ఆ డౌట్ కానీ అనిపిస్తుందా? జీరో. యు ఆర్ కంటెంటెడ్, యు ఆర్ హ్యాపీ విత్ ద చాయిసెస్ యు మేడ్. I am. Yeah, we And do how have do our we get there? differences. We do How have do our we get there? differences. Because కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే, ఇనీషియల్గా ఉన్న తర్వాత ఏమవుతుందంటే, అయ్యో అలా చేస్తే అలా ఉండేదేమో, ఇలా చూస్తే ఇలా ఉండేదేమో అని. నేను ఈ రెఫరెన్స్ ఎందుకంటున్నా అంటే, సీయింగ్ ద younger generations and talking to so many advocates in my own show, that they compare themselves and these things happen. No, we actually inspire each other, and we live for each other's aspirations. So when he has his days when he needs a sounding board, either on phone or on calls or sitting across, our favorite time is chai time in the morning, when we become each other's sound bar. So that is the time we ask each other questions which are imperative or work related or something. It is not like at one time we had thought we'll not get our work home in the initial part of life, but తప్పదు, it is a part of us. So we have accepted that as a part of us now. So we discuss about it. He requires it, or when I require it, we talk to each other how to go about it. Maybe we are, the principles in all fields remain the same. The basics, the tenets, as you say, they remain same. Be it your relations, be it your family, or be it your work. The tenets of what the principles of life are same. So the only application is when you try to discuss with each other and do it, it becomes more this thing. Because there are certain times when I really want to talk to him about certain things before I take a decision. That way I'm a very from him I got this thing. I have always been a very spontaneous person. I just do things. So నాకు అది తెలుసు అనిత. అదే, so మీరు ఇలా ఆలోచిస్తే ఇలా చేస్తారు. అదే, so from him I got a grounding now, that there are certain times you have to step back, take a deep breath and think what you think may not really happen. You are thinking it will happen in that way, but it is your perception. You have to think about the other person's perception also, that same the person will not feel what you thought that person will feel. So think about that also, and this thing. So that way, this way we actually there's sometimes he is thinking too much. I said, chill, let's do it. We should not think so much, just do it. We'll see how it will happen. We are here, na? We'll take it. However it is a brunt, we'll take it. It is a bouquet, we'll take it. So that way we have been. Yeah, relationship annappudu, whether it is a marriage or live-in or dating, right? I was reading somewhere and I was listening to some video. It said in the relationship, one person will be giver, one person will be receiver. I add a little twist to it, which is time ni patti, opportunity patti, and situation ni patti, the roles will keep changing. Sometimes you are a giver, sometimes you are a receiver. That has to be clear. ఆ ఇంటర్చేంజ్ ఉంటుంది, దానికి మీరు ఫ్లెక్సిబుల్ ఉండాలి. ప్లస్ యూ షుడ్ బి ఏబుల్ టు ఐడెంటిఫై, ఈ సిచ్యువేషన్లో ఐఎమ్ ద గివర్ కాదు, నేను రిసీవర్ ఉండాలంటే డిస్ప్యూట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఒక సిచ్యువేషన్ బట్టి యూ కుడ్ బి రిసీవర్, నో ఐ వాంట్ టు గివ్ అట్ దిస్ పాయింట్ టైం, అలా ఉండకూడదు. అంటే వాట్ యాజ్ అ కపుల్, యాజ్ అ ఫ్యామిలీ, యాజ్ అ పార్ట్నర్స్, యూ షుడ్ నో వేర్ యూ ఆర్ గోయింగ్ టు బి గివర్, వేర్ యూ ఆర్ రిసీవర్. అంటే ఫస్ట్ యాక్సెప్టెన్స్ మనకు ఉండాలి, అంతే, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సి యాజ్ అ మేల్, సి ఫర్ విమెన్ ఐ థింక్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే విమెన్ ఆర్ మోర్ ఫ్లెక్సిబుల్, మెన్ క్యారీ ఈగో. అవునా? ఎస్. నేను ఇంకొకటి ఏమంటానంటే, మోడర్న్ డేలో విమెన్ హ్యావ్ మూవ్డ్ ఆన్. అంటే 20 years, 25 years, 30 years బ్యాక్ వెళ్ళి మా మదర్ టైంలో వెళ్తే విమెన్ ఒక డిఫైన్డ్ రోల్ పనిచేశారు, కరెక్ట్? ఈరోజు అలా కాదు, విమెన్ హ్యావ్ మూవ్డ్ ఆన్, మెన్ ఆర్ స్టిల్ స్టక్ దేర్. దే స్టిల్ వాంట్ ద సేమ్ థింగ్స్ what they saw their fathers, elder brothers do it. Here the need is for the men to move, not the women. Women have moved on already, whether you like it or you don't like it. They have moved, they have taken roles, they have become financially independent. Ante ee roju as a husband, if I want my wife to come and ask me, నాకు 100 రూపాయలు ఇవ్వండి,
ఐ హావ్ టు బై సంథింగ్ టుడే అది దూర్కి బాధ हाँ. కానీ అట్లీస్ట్ నాకు ఇవాళ ఆలు పరాటా తీయాలని చెయ్యి. అంటే what I'm saying is financially you no more women are dependent on you in most cases, at least in urban families, right? Women, if you expect the women to ask you every time before she does something in today's world, I think you're living in a fool's paradise. She has that independence to do what she wants to do. You should be happy if you're in CC. Not in BCC. అదే చెప్పాలి మీరు, సిసిబిసి చెప్పాలి వీళ్ళకి, ఆడియన్స్ కి. ఎందుకంటే దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్ టుడే. అవును. సో ప్రతి దానికి నా పర్మిషన్ తీసుకొని వెళ్ళడం. ఒకరు చెప్తా వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్. సమ్ వర్క్ వాజ్ దేర్, షీ ఆస్క్డ్ మీ టు గో టు అవర్ డిపార్ట్మెంట్, బట్ ఐ థింక్ ఇట్ వాస్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్. సో అక్కడ వెళ్ళి నేను అడిగాను, ఐ నీడ్ मैडम्स दिस. సో హీ గేవ్ మీ, ఫర్ సమ్ రీజన్ ద कन्वर्सेशन केम एंड आई सेड अरे मुझे नहीं पता मैडम का सैलरी क्या है. तो दैट मैन वाज लाइक, साहब को सैलरी नहीं पता मैडम का. मैंने नहीं पता. तो then I realized I never asked. I mean I never asked her what was your salary. But in today's world, even today young generation I see, they want to know what his partner wife is earning. Why do you want to know? ఈ కాంటెక్స్లో నేను కూడా చెప్పాలి మేజర్ సునీల్, దట్ ఇప్పటి వరకు నాకు విక్రమ్ శాలరీ తెలీదు, నేనేమని చేస్తానో కూడా విక్రమ్ తెలియదు. కానీ బోత్ టుగెదర్ వీ స్పెండ్ ఆన్ ద ఫ్యామిలీ. ఓకే, నువ్వు ఇది కట్టు నేను ఇది కడతా, నువ్వు అది కట్టు నేను ఇది కడతా, కథం అంతే. That is important. అండ్ తను నన్ను ఎప్పుడు నువ్వు ఇది కొనుక్కున్నావా, ఇచ్చేసావా ఆన్లైన్, నెవర్ ఆస్. నేను కూడా తను ఏం అడగను, నువ్వు ఏమి ఇచ్చేవారికి. ఐ థింక్ దట్స్, మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు దాని గురించి. సేమ్ హియర్. We only had one conversation which was very important. ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేస్తాము, ఎక్కడ పెడతాం మనం, ఫ్యూచర్ ఫర్ అవర్ ఫ్యూచర్, రైట్, ఫర్ అవర్ ఫ్యామిలీస్, ఫర్ అవర్ చిల్డ్రన్, అది ఎలా సేవ్ చేస్తాం. దట్ ఈస్ వేర్ షీ సెడ్, యూ టేక్ కేర్ ఆఫ్ దాట్, హౌ యూ డూ ఇట్, వేర్ యూ ఇన్వెస్ట్, అండ్ ఇట్స్ నాట్ మై మనీ ఓన్లీ, ఇట్స్ హర్ మనీ ఆల్సో, రైట్. సో జాయింట్లీ యూ పుట్ ఇట్. ద కాల్స్ ఇస్ మైన్, బట్ ఐ హావ్ నెవర్ టేకెన్ అ కాల్ ఇండిపెండెంట్లీ. అంటే ఇక్కడ వేసేసాను అయిపోయిందని కాదు, ఇది వేద్దామా అని అడుగుతారా, ఇది ఇక్కడ వేస్తున్నాము, దిస్ వాట్ వీఆర్ డూయింగ్, లెట్ us క్రియేట్ దిస్, దీనివల్ల ఇది అవుతుంది, ఇది ఇక్కడ ఇది అవుతుంది. వెదర్ షీ అండర్స్టాండ్, డజంట్ అండర్స్టాండ్, వెదర్ షీ యాక్సెప్ట్, డజంట్ యాక్సెప్ట్, ఇట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. I would like to tell one thing. So for my increasing my knowledge, నేనేం చేస్తానంటే, నో దానికి ఎందుకు చేయాలి, ఇట్స్ ఐ నో వాట్ ఈస్ డూయింగ్ ఇస్ రైట్, బట్ ఐ ఆమ్ నాట్ వెరీ ఇన్వెస్ట్మెంట్ ప్రో కైండ్ ఆఫ్ పర్సన్. సో ఎందుకు చేయాలి, సేవ వాళ్ళు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించారు, చేయరు, సేవలోనే ఇన్వెస్ట్ చేస్తాం మనం, చెప్పండి. సో దాని ఫర్ పర్సనల్ నాలెడ్జ్ గెయిన్ కోసం ఐ గో అండ్ ఆస్క్ హిమ్, ఎందుకు చేయాలి, ఇట్లా పెడితే ఏమవుతుంది. సో ఇట్ ఈస్ మోర్ ఫర్ మై నాలెడ్జ్. బట్ every time he invests something, he'll tell me, first of all I'll be very upset that I have to anni paper sign cheyali. That's one major thing. I'm like, aa chusina ammo idena sare enduku cheyali, idi enduku cheyali atla adtanu. That's more for my this thing. Now with that, now I have come to a certain level that I know now how to do a SIP and all that kind of thing. ఈ ఫైనాన్షియల్ టాక్ అన్నది ఎంత అవసరం అంటారు ఒక కపుల్లో? Very important. Very important. You should tell me your experience. Very important, because I mean, from being a spender and trying to, save others lives. Yeah. వేరే వాళ్ళకి పాపం బతికించాలి, అయ్యో పాపం గవర్నమెంట్ హాస్పిటల్ ఇవి లేవు, నా జీతం నుంచి ఇచ్చేస్తానులే అనుకునే నీకు ఇంకెంత ఇంపార్టెంట్. It's very important, because I know now I have to know also how to regenerate, because my salary is not enough for me for what I am doing. The world is big. Yeah, world is big. My pot is small, so to increase the size of what, even I have to invest. Marella. So that's what I learn lessons from it, and then I invest in certain things which will make it, for me to spend that money in a better form. So we have got a separate fund for it. సో మీ ఇద్దరు మాట్లాడుకుంటారా కూర్చొని, ఎవరు ఎక్కడ ఏమి ఇన్వెస్ట్ చేయాలన్నది? అవును, ఒక చోట కూర్చుంటాం అట్లాంటి ఏమీ లేదు, కానీ when we talk about it, we definitely talk about it and invest చేస్తాము. When you plan to do something, goals are clear. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చే టైంలో we want to have a hospital, where I mean taking our seva forward, right? So we decided, we bought a land for it 10 years back. Then దాని తర్వాత ఇలా చేయాలి, ఇది ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది, ఇంత మనం పెట్టాలి, ఇవన్నీ పార్ట్నర్స్గా తీసుకోవాలి దీంట్లో, ఎందుకంటే అంతా మనం చేయలేము. సో దాంట్లో ఆమె రోల్ ఏముంటుంది, అంతగారి రోల్ ఏముంటుంది, వాట్ ఈస్ మై రోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెదర్ ఐ విల్ రన్ ఇట్, బికాస్ ఐ డోంట్ వాంట్ టు బి running the show, right? I want to be just the back end, maybe go and generate funds, like generate funds for the so not run it every day to day. So అలాంటి decisions, అలాంటి conversations కావాల్సిందే 100%. ప్లస్ దీంట్లో ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ అంటే, as long as you have that trust. See, recently I was at a bank. ఒక బ్యాంక్ మీద నాకు ఏమన్నారంటే, as an advisor to another
ఫీమేల్ స్టాఫ్. సో సెయింగ్ టుడేలో ఎలా చూస్తున్నారంటే ఆల్ ద అసెట్స్ ఆర్ ఆన్ హస్బెండ్స్ నేమ్, లైబిలిటీస్ ఆన్ వైఫ్స్ నేమ్. అంటే లోన్స్ అంతా వైఫ్ పేరు మీద ఉంటుంది, అసెట్స్ అంతా హస్బెండ్. అంతే, దట్స్ నాట్ రైట్. గవర్నమెంట్ వాళ్ళు చేసిన ఒక పెద్ద తప్పు అనిపిస్తుంది. ఐఎమ్ సారీ టు సే దిస్ ఇలా అనడం, కానీ ఫీమేల్ లోన్ తీసుకుంటే తక్కువ ఇంట్రెస్ట్ అంటారు. సో ఫస్ట్ లోన్ మా మీద తీసుకుంటారు, లయబిలిటీ కూడా మా మీద ఉంటుంది, అండ్ ద అసెట్ నేమ్ ఇస్ ఆన్ అస్ అండ్ ఆన్ హిమ్ ఆల్సో, బోత్ ద పార్టీస్. యా, దట్స్ ఆల్సో దేర్. దట్స్ దేర్ కదా. సో అలాంటిది లైక్ వాట్ ఎవర్ అసెట్స్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఇస్ ఆల్ ఆన్ అనితాస్ నేమ్. Very clear. Because I'm in a high risk business. So I want to, that's a security also. Security. Plus whatever we are doing, it has to be predefined. Important as a couple, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎడ్యుకేషన్, అంటే పిల్లల ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎవరు మేజర్ డెసిషన్స్, నాకు తెలుసు అనితానే తీసుకుంటుంది. నేను చూసా తెలుగు టీచర్ ఇంటికి రావడం, నిహారికని చదివించడం నుంచి అన్ని చూసాను నేను. అండ్ అఫ్ కోర్స్ Kshitij. What we want to give them is good values. And basically మా ఆచరణ is what will inspire them to do what they'll do with their coming years in their life. Whatever they do, I mean, as they normally say, doctors ka bachcha doctor banta hai and all that. We don't have that kind of restriction mentality and all that. Whatever they become, A, they have to be a good human. B, carry the value system which we have tried imbibing as much as we can. C, they should not harm people for their own ego. D, excel. ఎందుకు చెప్తున్నానంటే for excelling they should not cut short any of these value system. They have to walk on the right path, walk on the tight path and go through that. That's what our expectation of our children is. మనం మన పేరెంట్స్ మీద ఎంతైనా ఆధారపడి ఉన్నాం, బికాజ్ మనందరం వర్కింగ్ కాబట్టి మన పేరెంట్సే చాలా మట్టుకు మన పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు. అండ్ మనకు అదొక పెద్ద సపోర్ట్ సిస్టమ్. అండ్ మనందరం కూడా ఈ జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో కొద్ది గొప్ప ఉన్నాం కాబట్టి, జాయింట్ ఫ్యామిలీ అంటే జస్ట్ మన పేరెంట్స్ అనుకోండి, నోబడి ఎల్స్. సో అలాంటప్పుడు పేరెంట్స్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ పర్సనల్ లైఫ్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటారు యాజ్ అ కపుల్? ఉంటుంది. సో ఇట్స్ ఎ గివ్ అండ్ టేక్. యాజ్ అ మనం ఒక ప్రొఫెషనల్ ఉన్నాం, మీరు చెప్పారు కదా, హైలీ డిమాండింగ్, మనకు టైం షెడ్యూల్స్ ఉండదు. ఓకే, వీ హ్యావ్ టు బి అట్ ఎ డిఫరెంట్ ప్లేస్. ఆ టైంలో మన పేరెంట్స్ ఆర్ ప్లేయింగ్ ద కీ రోల్. కరెక్ట్. అలా ఉన్నప్పుడు దేర్ ఒపీనియన్ ఆల్సో మ్యాటర్స్, రైట్? అండ్ మనం ఎక్కడ వరకు దాన్ని తీసుకుంటాము, వాట్ ఆల్ వి టేక్ సీరియస్, అది అప్ టు అస్, రైట్? యాజ్ అ పేరెంట్ దే విల్ కంటిన్యూ గివ్ అస్ అడ్వైస్. ఇప్పుడు మనం కూడా పేరెంట్స్ ఉన్నాం, రేపు టుమారో ఇన్ 20 years time విల్ బీ ఇన్ దట్ రోల్. సో మా అబ్బాయికి చెప్పే డిసిజన్ వెదర్ మై సన్ విల్ అగ్రీ ఆర్ నాట్ ఈస్ హిస్ ప్రాబ్లమ్. బట్ యాజ్ అ పేరెంట్ నా రెస్పాన్సిబిలిటీ, బాబు ఇది కరెక్ట్, ఇది కాదు, ఇది ఇలా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు, మై ఫాదర్ యూస్ టు ఆల్వేస్ సే యూ స్పెండ్ లెస్ టైమ్ విత్ యువర్ చిల్డ్రన్ చెప్పేవారు. బట్ ఐ నో వై ఇట్ ఈస్, బికాస్ ఐఎమ్ ట్రావెలింగ్. బట్ ఐ కరెక్టెడ్ దాట్ విత్ నిహారిక. మై ఫాదర్ ఆల్సో సే ద సేమ్ థింగ్, तू टाइम नहीं निकालता बच्चों के लिए. So when it came to the second child, I ensured as much as possible. Yeah, he does that. I change చేశాను. సో అది మన మీద ఉంది. వాట్ ఈస్ దేర్ అడ్వైస్ ఎప్పుడు వరకు తీసుకోవాలి. ఇంటర్ఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే అట్ ద ఎండ్ దేర్ పేరెంట్స్ దే ఓన్లీ డూయింగ్ ఇట్ ఫర్ యువర్ గుడ్, రైట్? ఇట్ ఈస్ అప్ టు అస్ హౌ మచ్ టు టేక్ ఇట్, హౌ మచ్ టు లీవ్ ఇట్, వేర్ టు లీవ్ ఇట్. అది చేయాలి కదా, అది చేయాలి. బికాజ్ ఒక్కొక్కసారి వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ వల్ల కూడా రిలేషన్షిప్ స్పాయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీ మదర్ నాకు తెలుసు, షీ హస్ బీన్ ఎ గ్రేట్ సపోర్ట్ సిస్టమ్ మీకు. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే వాళ్ళు కూడా పిల్లలు అయిపోతుంటారు, అది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. అండ్ ఐమ్ ష్యూర్ యూర్ గోయింగ్ త్రూ దట్ బికాజ్ ఐ నో వాట్ గోస్ ఇన్ మై హౌస్ ఆల్సో. With my mother-in-law it's different. She is one person who says when I walk in, the way I walk in, she knows which mood I am and makes the place accordingly. I mean, I'm one of the lucky ones, probably I'm the starter pack of the coming generations, where mother-in-law actually knows what is going in through her daughter-in-law's mind and catering to it. Not just just like ho raha hai bhai, haan ho raha hai, because till now what we heard from our elders and all, daughter-in-law is supposed to be one side furniture who comes only when she is needed, otherwise she is doing all and sundry work. With me it's not the thing. Busy professional lady. Yeah, so when I come I get all the best of it, the best of what this thing. There are times when we have a tiffs, and then there are times when I've told his mother also that what kind of child you have brought up, I've told her like that. So she calms me down, and she says, yeah, he's like that, okay, let's
let's both party together. Like, you know, it comes to that also. There are times when I've actually called her up and said, what kind of child you brought up? Like, you know, this is how you brought up a child, and this is now, you know, I'm facing it. There are certain times when things, you know, when things went beyond Blown our up. own, this thing, Yes. so we blow off the proportions. So she's the one who, like, you know, okay, fine, listen, let's talk it out how it is to be done, you know. That's I'll tell important, you. kada? It's very important, because then I came to know the perspective which I could not understand on my own because of our short time together. అలాంటి మధురంలో రావడం కూడా అదృష్టం కదా. Yes. ఎవరైతే కూర్చోపెట్టి ఆ మూడ్స్ని అర్థం చేసుకుంటారు, మన పిఎంఎస్ని అర్థం చేసుకుంటారు, ఒక విమెన్ వాట్ దే గో త్రూ అర్థం చేసుకుని పర్లేదు అమ్మాయి కూర్చో మాట్లాడదాం, మా అబ్బాయి ఇలాంటి వాడే అని చెప్పడం కూడా ఒక ఐ థింక్ దట్స్ ఏజింగ్ వెరీ వెల్ Yeah. కదా. Yeah. చాలా అందంగా ఏజ్ అవ్వడం అనిపిస్తుంది. ఎప్పుడైనా మనం ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు, ఏదైనా గొడవ పడినప్పుడు, వాట్ ఈస్ దట్ వన్ రూల్ మనం ఫాలో అవ్వాల్సింది యాజ్ అ కపుల్? మా మదర్ చెప్పారు, వన్ ఆఫ్ దెమ్ షుడ్ కీప్ క్వైట్. ఎవరో ఒకళ్ళు నోరు మూసుకోవాలి. అంతే. గుడ్ ఆర్ బ్యాడ్ నోరు మూసుకోవాలి. డజంట్ మ్యాటర్. ఆ టైంలో ఈ బోత్ ట్రై టు మాకు కూడా అవుతుంది. ఐఎమ్ ట్రై టు ప్రూవ్ మై పాయింట్ అండ్ సమ్వేర్ వన్ ఆఫ్ ద డిసైడ్స్ ఓకే యూనో రైట్ నో లీవ్ ఇట్ అండ్ దట్స్ వేర్ ఇట్ ద ఆర్గ్యుమెంట్ ఎండ్స్. తర్వాత వచ్చేసి అదే పాయింట్ని మళ్ళీ డిస్కస్ చేసుకోవచ్చు. ఆ టైంలో హీట్ ఆఫ్ మూమెంట్ ఉండదు. ఆర్గ్యుమెంట్ టైంలో ఏమవుతుందంటే బోత్ ఈగోస్ ఆర్ క్లాషింగ్. మనం నాకు ఈగో లేదని చెప్పడం కరెక్ట్ కాదు. కపుల్స్లో కూడా ఈగో ఉంటుంది. ఆ టైంలో బోత్ ఆర్ ట్రైంగ్ టు బి అట్ ఈచ్ అదర్స్ థ్రోట్. Whoever keeps quiet at that point in time can come back later and have a same conversation. So one of them has to keep quiet. Whoever it could be. I will not say male or female. Somebody has to keep quiet. Dr. Anita, what's Yeah. So I mean, during this rule we have set it for ourselves actually, that when we argue, so one of us raises the voice. The raised voice in mine only. He keep it on this thing. But then I realized when my volume is going higher and higher, I know that it is time for me. Initially, it not used to be. I used to be you know, with a lot of temper, which initially I had. I didn't realize it. Then over the time, that's what now we know. When the temper is going high, there is one person who steps back. So there are times when we both step back and then analyze. Should we do it now like this, or what will it get to us? You know, it will just cause more clash, more division in our thoughts. What is the common place where we want to be? That way. So move out from there. That way. Yeah, I bang Even doors and all that. Yeah, banging doors, breaking Even things. if it means to walk out of that place for a moment, get into your car, drive away. Yeah, we have done that. Come back after 1 hour. You will be far better person Yeah, than sticking in that place, continue with that conversation. You know, because when you're as a couple, when you're having this argument, it is but natural if you're in front of each other, something will trigger again. Trigger, yeah. So what do? Step out, get into your car or your scooter, whatever you want to do. You know, if you have a big lawn, go out and do some gardening. Just go out. Yeah. One of them has to go out, then come back. బయటకు వెళ్ళిపోయి బ్రేక్ తీసుకుని రావాలి. Yeah. That's the then only way to after fix that it. is we also have one more rule which we have extended a little bit now. This is that by the end of the day we have to reconcile because that is Come to some agreement. Yeah, it may not be in a complete agreement, but some agreement where పడుకునే ముందర మనం అట్లీస్ట్ ఒక అగ్రిమెంట్ లో వచ్చి పాడుకుంటే పీస్ ఆఫ్ మైండ్ తో పడుకోవచ్చు. అవును, లేకపోతే నిద్ర రాదు. లేకపోతే నెక్స్ట్ డే కూడా అది ఫార్వర్డ్ అవుతుంది. అవును, దాని మీద ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది. ఇంట్రెస్ట్ పడుతుంది, ఎగ్జాక్ట్లీ కదా, అనవసరంగా ఇంట్రెస్ట్ పడుతుంది. కాంపౌండింగ్ రేట్ అది కూడా కదా, కాంపౌండింగ్ రేట్. ఆ రోజు సాల్వ్ చేసేసుకుని ఓకే, లేకపోతే ఇది తర్వాత మాట్లాడుకుందాం, ఫర్ నౌ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అనుకుని అట్లీస్ట్ అర్థం చేసుకుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ రాదు. అదే, అంతేనా? అంతే. పర్ఫెక్ట్. ఈ నవరసాల్లో వాట్ ఈస్ ద మేజర్ నవరస విచ్ ఇస్ దేర్ ఇన్ బోత్ ఆఫ్ యూ? అంటే హ్యాపీనెస్ ఉంటుంది, సాడ్ ఉంటుంది, భయానకం ఉంటుంది, కోపం ఉంటుంది, యూనో, ఇలా అన్ని నవరసాల్లో మీలోనున్న వన్ యాక్టివ్ నవరస. I think for me it will be Agraham, for me it will be more happiness. Okay, we have to close this conversation after going. On a lighter note, let's end it here. Okay, now I have some quick questions, okay? Who's calmer under pressure? Me. You? Situation depends. Okay. Whose routine is stricter? ఒక ఆర్మీ మ్యాన్ దా, ఒక సర్జికల్ పర్సన్ దా? ఓ, ఆర్మీ మ్యాన్. ఇంట్లో ఎవరు ఆర్డర్స్ చేస్తారు? Orders. నేను అంటే I'm talking about Swiggy orders. గుడ్. I will also into the same thing. పంజాబీ ఫుడా, సౌత్ ఇండియన్ ఫుడా ఇంట్లో?
Mix. Mix. Yeah, I'm completely Punjabi food. She's completely South Indian food. అలాగే అవుతుంది, ఆపోజిట్ అట్రాక్ట్ కదా. టెంపుల్ అండ్ గురుద్వారా ఎక్కడ ఎక్కువ వెళ్తారు? రెండిటికి వెళ్తారు? Both. బోత్, రెండు వెళ్తారు. సో పిల్లలిద్దరికి రెండు నేర్పించారు. For us, there is no difference. అయినా ఆర్మీ బ్రింగింగ్ అప్ లోనే ఉంటుంది. కాదండి, అది మనం అక్కడ మాస్క్ కి కూడా వెళ్తాము, ఇటు చర్చ్ కి కూడా వెళ్తాము. వీఆర్ ఆల్ లిబరల్ థింకింగ్ పీపుల్. అన్ని చోటికి వెళ్దాం. అన్ని చోట్లకి వెళ్తాం బికాస్ గాడ్ ఇస్ వన్. స్ట్రెస్ లో ఎవరు క్విక్ గా వర్క్ చేస్తారు? నేను. స్ట్రెస్ లో అంటే depends. If stress is related to me, he if something happens to me or sometime I have an health issue, he will break all boundaries to get me into the shape. But if there is a stress which So Related my to stress, she's the cooler one. Her stress, I'm the cooler Yeah, one. So it's okay. like a Yeah. opposites. ఓకే. వన్ థింగ్ యూ నెవర్ వాంట్ టు డూ ఫ్రమ్ యువర్ పార్ట్నర్స్ జాబ్? I don't want to be a doctor. మీరు ఇందాకనే ఐ విష్ ఐ కుడ్ బి డాక్టర్, ఇంత సేవ చేయొచ్చు అన్నారు, కానీ ఇప్పుడు తెలిసిందే మరి హార్డ్ రియాలిటీ. No. I wish I could be a doctor. So there is nothing I see which is I don't want to do. Because if you want to do it, it has to be the same way, right? Adantunna. వన్ వర్డ్ టు డిస్క్రైబ్ యువర్ పార్ట్నర్? charming. చార్మింగ్. మీరు? Energy. ఎనర్జీ. పర్ఫెక్ట్. హూస్ మోస్ట్ స్ట్రిక్ట్ ఎట్ హోమ్, మేజర్ సాబ్ ఆర్ డాక్టర్ సాబ్? At home, Anita can't be strict. Out of question. మీరేనా? I think, again, He's strict with me also when we are trying doing some Subjective. See, I'm very particular about time. yeah. Right? I'm particular about certain things. If it has Discipline. to, and if it has to happen certain way, it has to be happen that way. So stricter అంటే అక్కడ subjective. అంటే అక్కడ మనం ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ వాకింగ్ సో ఎవ్రీబడి స్టాండ్స్ అప్. అలా కాదు. స్ట్రిక్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ నీడ్స్ టు హ్యాపెన్. ఓకే. అది. ఓకే. ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు ఇంట్లో? ఇది ఒక పెద్ద క్వశ్చన్ నాకు. ఇంట్లో హిందీ. హిందీ యూనివర్సల్ గానే అది. I know Punjabi also. I learned Punjabi because my troops Dogras, no, so Punjabi Dogra kind of close by. And Anita knows Telugu, but she couldn't learn my mother tongue, which is Tulu. I only learned few words out of Few words out of that. It couldn't happen. సో పిల్లలకి హిందీయేనా? Hindi. తుళు రాదా? they speak in English. బెస్ట్ ఇస్ ఇంగ్లీషా? They both speak in English. With our younger ones, we have put a curfew. After 5 o'clock, official languages are finished. Hindi mein baat karo. So now started a bit of it in Punjabi, but Tulu even I'm not so this thing. So I have to basically it's a mother అది tongue. కొంచెం నేర్చుకోవాలి. Mother tongue will start, then the children tongues will start rolling. ఫస్ట్ మదర్ టంగ్ సరిగ్గా నేర్చుకుంటే అదే. మిగతా కెన్ ఫాల్ ఇన్ ప్లేస్. ఐ హ్యావ్ వన్ లాస్ట్ క్వశ్చన్ టు ఆస్క్ ఇస్, అనిత వెంట్ త్రూ అ బ్యాడ్ హెల్త్ మధ్యలో అండ్ ఇట్స్ బీన్ అ బ్యాడ్ పేస్ ఫర్ హర్. ఒక డాక్టర్కే అలా ఉంటే యాజ్ అ మేజర్ వాట్ హ్యాపెన్స్ టు యూ? I think first time the reality check ఎలా వచ్చిందంటే ఐ స్టిల్ రిమెంబర్ అది 3-4 years మల్టిపుల్ కన్సల్ట్ అంటే సిటీలో ఉన్న డాక్టర్ స్పెషలిస్ట్ చూడలేదని కాదు. వీ సా ఎవ్రీ బిగ్, ఐ విల్ నాట్ నేమ్ ద హాస్పిటల్, ఎవ్రీ బిగ్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్, అక్కడ అన్నీ వెళ్ళాము. నోబడీ కుడ్ ఐడెంటిఫై వాట్ వాజ్ ద ప్రాబ్లమ్. అప్పుడు నాకు అర్థమైంది, ఓ మనం అనుకుంటాం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాట్ ఇక్కడ మనకు సొల్యూషన్ దొరుకుతుందని. సో అది ఉండదు. యూ గాట్ అంటే ఫర్ బేసిక్ థింగ్స్ ఆర్ ఓకే, బట్ దేర్ ఆర్ థింగ్స్ బియాండ్ యూ విచ్ యూ హ్యావ్ టు లీవ్ ఇట్ టు ఆల్మైటీ. అప్పుడే దేవుడు ఉంటాడుగా. సో when we go to a doctor, please understand doctor also comes with his own limitations. What is obvious that they will fix, but something are also beyond them. So that was the realization I had when she was going through the major crisis, almost 4-5 years, and now she's completely out of it. But there are times when I'm sleeping at night, I'm like, malli phone call ostunda. Luckily for last 6-8 months we never had, almost 1 year, didn't have that feeling. But before that, 1 year back, every night I would sleep, because right now the situation is because my mother is alone. I lost my father and her mother is alone. So we are kind of again living long distance within Hyderabad. She lives with her mother, I live with my mother. మీ ఇద్దరు మదర్స్ కలిసి ఒక ఇంట్లో ఉందాం అనుకోవట్లేదా? Very difficult అండి. That's అది also కాని difficult. పని. That's another long distance Another long distance relationship. So what we have done is we split. We spent 2 days in a week together. Okay, but those 5 days ఉంటుంది కదా, those 5 days used to be challenging. Why? Because I don't know, at night అంటే చాలా చోట్ల అయింది ఇది, నైట్ 1 o'clock 2 o'clock ఫోన్ రావడం. I had to rush from there, pick her up, because in that moment she doesn't know. అప్పుడే క్షితిజ్ ఆల్సో పాపం 10th 11th 12th పాపం. So take her, then rush her to the nearest hospital possible. And I'm bad with remembering all the names. So our time of medicine ekkada undi, which are the medicine she has taken, and then telling them and explaining them this is the problem. Only limit your
treatment within this. Don't try to do anything new. So that last 4-5 years, every night before I go to sleep, as I said, last 1 year has been okay, but before that it was like, when will the call come? So I used to check my phone 10 times. Mute lo aitha ledhu kada. Is it ringing? Is going to ring. Call from other number and see this is going to ring. So ఆ ప్రిపరేషన్ చేసి మళ్ళీ పండుకోవడం, ఎందుకంటే వాట్ ఇఫ్ ఇట్ హ్యాపన్స్, ఇట్ రింగ్స్ అండ్ ఐ డోంట్ వేక్ అప్. సో ఐ థింక్ దట్ వాస్ ద లెర్నింగ్ హ్యాపెన్ డ్యూరింగ్ లాస్ట్ 4-5 years. డాక్టర్ అనిత, మీరు చెప్పాలి, డాక్టర్ మీరు, అండ్ ఇట్స్ అబౌట్ యువర్ హెల్త్. సో ఎలా అనిపిస్తుంది దట్ మీకే ఎవరు కనిపెట్టలేని ఒక ప్రాబ్లం ఉంది అండ్ యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్ అన్నప్పుడు, హౌ డస్ ఇట్ ఫీల్ అండ్ నౌ హౌ ఆర్ యూ ట్రైంగ్ టు ఓవర్కమ్ ఇట్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ డస్ ఇట్ గెట్, morally, physically, mentally? So, first thing, see, I still make your pulse race up so much after 25 years of marriage. Good one. So, with him there, as I tell you, my stresses are all cushioned by him. So when this phase was going on, from that time, I think he's been having Tuesday fast. He fasted loss. He is a very religious person. You ask me which job I will not do is the ritualistic puja. Whenever he says there's a puja, you should see my expression. It goes like this. Puja. Because you're doing it every day, no? Yeah, in your own work. Yeah, my work is, that's why I tell him puja. my work is my worship. Perfect. That way. So that's one thing I'm like, and everybody at hospital expects, because I do so many puja. So when there's a puja at hospital, everybody expects that I'm the expert, I'll do the pro. I'm like, tell me next, what should I do next? So it's my husband who's driving me to do this. Good, there's somebody who's balancing. He started fasting on Tuesdays. Friday was because he wanted our marriage. Tuesday is because of my health. He also had Monday fasting. At one time he was fasting almost through the week. So I'm blessed to have him in my life. So all my stresses on my health and all, I leave it to him. Yeah, he goes on, egging me on, forcing me, do this for his health. అంటే డాక్టర్స్ ఎందుకు వాళ్ళ హెల్త్ని అంత నెగ్లెక్ట్ చేస్తారని అడగచ్చా నేను? The focus is completely on this thing, but the focus is now shifting. It is now shifting. It's not that the kind of all the focus used to be there. That focus is there, but now developing another antenna where started listening to the body and working around it. Very minuscule steps, but trying to do it. Yeah, మీరు బాగుంటేనే కదా వేరే వాళ్ళని చూసుకోవచ్చు మీరు. అదే అందరు అదే చెప్తారు, కానీ I don't know, it is something, I won't say lassitude, but it is something that I think Doesn't occur to you. yeah, Doesn't occur to you. No, I'll tell you what. Think of an army person. If the army person start thinking about safety, his own safety, when will he ever do anything? No, ఆర్మీ, అందుకనే ఆర్మీ జాయిన్ అవుతారు So కదా. every profession lo, I think just because you are part of it, you tend to ignore that. As a doctor, you can fix a lot of things. This is my reading, right? You can fix it. So you don't bother so much till it hits you. it hits you. Yeah. సో every అది ఒక profession comes with కాషన్ కదా, దట్ మన హెల్త్ చాలా ఇంపార్టెంట్. చాలా important. Definitely. End of the day, this is the only body we have come with, and this body also we're going to leave and go. So take care of this body. And more important, don't think there is everything can be fixed. Yeah. That's my realization. Of those 5 years, doctors don't have answers for everything. Medicine doesn't have answer for everything. There are things that beyond medicine, beyond doctors can do. So you take care of it and fix it. And then I think, being a religious person, I would say leave a lot to the Almighty. So in this completing 25 years Silver Jubilee celebration complete చేసుకుంటున్నారు, how does it feel to be this Valentine couple on the show and Navarasa lo ival raadam? How does it feel? Well, thank you very much, firstly, for hosting us. And I think a lot of Navarasas came out of our conversation, I hope. Feeling good. Thank you, for hosting us here. I still feel that we just got married yesterday. Ah. The feeling doesn't go, even when I look at him, when I see him walking, my face changes, the look on my face changes. I know, I can feel that, that my heart throbbing, going like tick, 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 tick. Yeah, she sent me a card yesterday which said, you still give me butterflies on it. That's cute. That's really cute. That's nice. చాలా బాగుంది. So nice that మీ ఇద్దరు వచ్చారు ఇవాళ and you spent time with us today. Thank you so much. Despite you having a place to go next. Thank you so much, and we wish you all the best and happy married life together with good health.
And happy Valentine Day and happy, whatever anyone who is watching this show, they should, not only those, everybody in this world, they should have their peace in every relation they have. Be happy. Valentine Day is not the only day. Celebrate your relation every day. Small steps. Fight also, because if you don't fight, you will not value the relation. So, value it every day. You may not have it the next day. So Sure, that's every very day is a important. beautiful day. Yeah, thank you. Thank you. Thank you. See you.